హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం జనరల్ స్టడీస్ 4000 బిట్స్ పార్ట్ 44కి రావడం జరిగింది. జీకే, జోగ్రఫీ, హిస్టరీ అయిపోయి అండ్ పాలిటీలో ఒక 100 బిట్స్ అయ్యాయి. సో ఈ వీడియోలో మరొక 50 బిట్స్ చూస్తాం మనం పాలిటీ నుంచి. తర్వాత పాలిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎకానమీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ చూద్దాం. సో తప్పకుండా ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోస్ స్టార్టింగ్ ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోస్ చూడకపోయింటే కంపల్సరీగా చూడండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్ ఒక 2700 క్వశ్చన్స్, రీజనింగ్ ఒక 4500 క్వశ్చన్స్, మోడర్న్ హిస్టరీ ఒక 38 అవర్స్ క్లాస్ అండ్ ఏపీ హిస్టరీ ఒక 120 అవర్స్ క్లాస్ అనేది పెయిడ్ క్లాసెస్గా ఉన్నాయన్నమాట మన యాప్లో, రైట్? సో వీటికి డెమో వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసాం. ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయి, రైట్? అరిథమెటిక్, రీజనింగ్ అయితే ప్రతి క్వశ్చన్ కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందన్నమాట. మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటుంది, రైట్? సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే ఎన్రోల్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోతాం. 101 question. What is the number of schedules in the Constitution of India? మన భారత రాజ్యాంగంలోని ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఇక్కడ మీకు నేను బ్రీఫ్ ఐడియా ఇస్తాను మన భారత రాజ్యాంగం యొక్క స్ట్రక్చర్ గురించి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ని పార్ట్స్గా విడదీస్తామన్నమాట. పార్ట్స్ అంటే మన టెక్స్ట్ బుక్లో చాప్టర్స్ లాగా అని గుర్తుపెట్టుకోండి. ప్రతి పార్ట్ ఒక పర్టికులర్ టాపిక్ గురించి తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ 2 తీసుకున్నాం అనుకోండి, పౌరసత్వం, సిటిజన్షిప్ గురించి తెలియజేస్తుంది. అలాగా ప్రతి పార్ట్ ఒక పర్టికులర్ టాపిక్ గురించి చెప్తుంది. ఒక్కొక్క పార్ట్లో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ 3 అన్నాం అనుకోండి, అది ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తుంది. పార్ట్ 3లో మనకి ఆర్టికల్స్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఉంటాయి. కాబట్టి రాజ్యాంగాన్ని పార్ట్స్, భాగాలు అంటాం, తెలుగులో భాగాలుగా విడదీస్తాం. ఆ భాగాల్లో ఆర్టికల్స్ ఉంటాయి. సపరేట్గా మనకి షెడ్యూల్స్ అనేవి కాన్స్టిట్యూషన్లో ఉంటాయి. ఈ షెడ్యూల్స్ యొక్క యూటిలిటీ, యూస్ఫుల్నెస్ ఏమిటి అంటే ఆర్టికల్స్కి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది షెడ్యూల్స్. మనకి మొత్తం రాజ్యాంగంలోని 12 షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట. ప్రెజెంట్ అయితే రాజ్యాంగం మనకి అమల్లోకి వచ్చిన టైంకి కేవలం 8 షెడ్యూల్స్ మాత్రమే ఉండేవి. డిఫరెంట్ టైమ్స్లో షెడ్యూల్స్ని యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటివరకు 4 షెడ్యూల్స్ యాడ్ చేసాము. ప్రెజెంట్ అయితే మనకి 12 షెడ్యూల్స్ ఉన్నాయి. సో కాన్స్టిట్యూషన్లో ఏమేమి ఉంటాయి? మనకి పార్ట్స్ ఉంటాయి, ఆర్టికల్స్ ఉంటాయి, షెడ్యూల్స్ ఉంటాయి. ఆ 3 కలిపితే కాన్స్టిట్యూషన్ అనేది అవుతుంది. మనకి ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు? ప్రెజెంట్ ఎన్ని ఉన్నాయి షెడ్యూల్స్ అంటున్నాడు. కాబట్టి ఆన్సర్ 12 అనేది పెట్టాలి మనం. నెక్స్ట్, విచ్ షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ లాంగ్వేజెస్? అంటే అఫీషియల్ లాంగ్వేజెస్, అఫీషియల్ భాషకు సంబంధించి తెలియజేసే షెడ్యూల్ ఏది అని అడుగుతున్నాడు. మనం ఇందాకే చదివాం మన దగ్గర మన రాజ్యాంగంలోని 12 షెడ్యూల్స్ ఉంటాయని. ఆ 12 షెడ్యూల్స్లో 8వ షెడ్యూలు భాషల గురించి మాట్లాడుతుంది, లాంగ్వేజెస్ గురించి. 103rd క్వశ్చన్. 8th షెడ్యూల్ మనము భాషల గురించి మాట్లాడుతుంది అని ముందు తెలుసుకున్నాం కదా. అయితే ఇక్కడ ప్రశ్నలో ఆ 8వ షెడ్యూల్లో లేని భాష ఏది అని అడుగుతున్నాడు. మనకి 8th షెడ్యూల్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన టైంకి 14 భాషలు ఉండేవి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం డిఫరెంట్ లాంగ్వేజెస్ని మనం అఫీషియల్ లాంగ్వేజ్లా గుర్తించి 8th షెడ్యూల్ యాడ్ చేయడం అనేది జరుగుతూ వచ్చింది. ప్రెజెంట్ మనం చూసుకుంటే 22 లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట 8th షెడ్యూల్లో. ఆ లిస్ట్ మనం గుర్తుపెట్టుకుంటే బెటర్, ఎందుకంటే ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. చూడండి, ఆ 8వ షెడ్యూల్లో లేని భాష ఏది అని. డోగ్రీ అనే భాష 8th షెడ్యూల్ ఆ 22 లిస్ట్లో ఉంటుంది. సింధీ ఉంటుంది, మణిపూరి ఉంటుంది, రాజస్థానీ మాత్రం ఉండదు. ఇక్కడ ఏది ఉండదు అడుగుతున్నాడు కాబట్టి రాజస్థాన్ ఈస్ ద ఆన్సర్ ఫర్ అవర్ క్వశ్చన్. నెక్స్ట్ 104 క్వశ్చన్, 8th షెడ్యూల్ గురించి. మనము పాలిటీలో ఎవ్రీ టాపిక్ గురించి డీటెయిల్డ్గా ఎన్ని రకాల బిట్స్ అడగడానికి స్కోప్ ఉందో, ఛాన్స్ ఉందో అవన్నీ మనం ఇవ్వగలుగుతున్నామండి. అందుకనే మీరు నోట్స్ మెయింటైన్ చేసుకున్నా మనకి బెటరే ఉంటుంది.
ఎవ్రీ క్వశ్చన్ అర్థం చేసుకోండి, ఫాలో అవ్వండి, గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా మీకు ఎగ్జామినేషన్స్లో వీటి నుంచే వస్తుంటాయండి, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఆల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది కవర్ చేస్తున్నాం. సో మీరు యూటిలైజ్ చేసుకోండి బాగా వీడియోస్ని, క్లాసెస్ని. ఇక్కడ మనకి 104 క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు అంటే 8th షెడ్యూల్ అనేది భాషల గురించి మాట్లాడుతుంది అని ముందు మనం తెలుసుకున్నాము. అయితే 8th షెడ్యూల్లో సింధీ భాష అనేది ఏ సంవత్సరంలో యాడ్ చేశారు అని అడుగుతున్నాడు. మనం ముందే చూసాం, 8వ షెడ్యూల్లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సమయానికి కేవలం 14 భాషలు మాత్రమే ఉండేవి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనము 8 భాషలు కొత్తగా యాడ్ చేసాం 8th షెడ్యూల్కి. ప్రస్తుతం 22 భాషలు ఉన్నాయి. యాడ్ చేసిన భాషలలో సింధీ భాష ఒకటి. అయితే ఏ సంవత్సరం సింధీ భాషను యాడ్ చేసామో అని అడుగుతున్నాడు. 1967లో మనము సింధీ భాషను యాడ్ చేస్తాం ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు 8th షెడ్యూల్ గురించి క్లియర్గా ఇస్తాను. సో మీకు ఓవరాల్ ఐడియా వచ్చేస్తుంది. ఫర్ ఇట్ ప్రెజెంట్ 1967 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇందాక మనం అనుకున్నది ఒరిజినల్గా రాజ్యాంగంలోని 8th షెడ్యూల్ ఎన్ని భాషలు ఉన్నాయంటే 14 లాంగ్వేజెస్ ఉన్నాయని ఇందాక అనుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇదిగోండి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను 8th షెడ్యూల్కి సంబంధించి. సో మీరు ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేసేయచ్చు ఈజీగా. 8th షెడ్యూల్లో ప్రెజెంట్ ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయని చెప్పాను, 22 ఉన్నాయి. అవి ఏంటి అనేవి ఒకసారి మీరు చూసుకోండి. ఒక రీడింగ్ 2 or 3 రీడింగ్స్ ఇవ్వండి. సో దట్ ఎప్పుడన్నా మీకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో ఏది కాదు ఏది ఉన్నది అని అట్లా అడిగినప్పుడు మీకు స్ట్రైక్ అవ్వడానికి వీలవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సమ్ లాంగ్వేజెస్, 22 లాంగ్వేజెస్ అనమాట. ఇవన్నీ అఫీషియల్ లాంగ్వేజ్లో మన రాజ్యాంగం గుర్తించింది. అయితే ఇక్కడ ఇస్తున్నాడు చూడండి ఎక్స్ప్లెనేషన్. ఈ 22 భాషల్లో మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన టైంకి కేవలం 14 మాత్రమే ఉండేవి. మనము తర్వాత చాలా భాషలు యాడ్ చేస్తూ వస్తున్నాము. ఫస్ట్ 1967లో సింధీ భాషను యాడ్ చేసామన్నమాట 8వ షెడ్యూల్లో. ఎప్పుడన్నా ఒక భాషని షెడ్యూల్లో కలుపుతున్నాము అంటే అది ఏం చేసినట్టు, రాజ్యాంగంలోని సవరణ చేసినట్టే కదా. కాబట్టి ఏదన్నా భాషని 8వ షెడ్యూల్లో చేర్చినప్పుడు ఒక రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని చేర్చాలి. సో మనము ఏ భాష ఏ సంవత్సరంలో చేర్చాము, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ భాషని చేర్చాము, ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా మనము 1967లో 21వ రాజ్యాంగ సవరణ ద్వారా సింధీ భాషని 8వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. ఇందాక క్వశ్చన్ అదే కదా, ఈ క్వశ్చన్ చూడండి. ఇందాక మనం చదివిన క్వశ్చన్ ఇది. సింధీ భాష ఏ ఇయర్లో చేర్చారు అంటున్నాడు, 1967. అది ఫస్ట్ ఫ్రెండ్స్ యాడ్ చేసిన దాంట్లో. సెకండ్ 1992లో 71వ రాజ్యాంగ సవరణ ద్వారా మనము 3 భాషలను కొత్తగా చేర్చాము. ఏంటా 3 భాషలు? కోన్కనీ భాష, గోవా, కొంత పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర ఆ ఏరియాలో కోన్కనీ భాష మాట్లాడతారు. మీకు గోవా ఆ తీరాన్ని కూడా కోన్కన్ కోస్ట్ అంటాం, కోన్కన్ తీరం అంటాం. జాగ్రఫీలో ఇది మనం చూడడం జరుగుతుంది. సో కోన్కనీ, మణిపూరి, నేపాలి ఈ 3 భాషలను 1992లో 71వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చాము. సో 3 చేర్చాం. 1967లో 1, 1992లో 3. నెక్స్ట్ 2003లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా మరొక 3 భాషలను చేర్చాం. ఏమిటవి? బోడో, 4 భాషలను చేర్చాం 92వ రాజ్యాంగ సవరణ ద్వారా. బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి 92వ రాజ్యాంగ సవరణ 2003. సో ఇంకొక 4 భాషలు కలిపాము 2003. కాబట్టి ఒరిజినల్గా ఉన్న 14తో పాటు 1, 3, 4, 4, 4, 8 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 22 భాషలు ఉన్నాయన్నమాట. సో మీకు 8th షెడ్యూల్లో ఎటువంటి ప్రశ్న ఇచ్చినా మీరు ఇప్పుడు ఆన్సర్ చేసేయగలుగుతారు. నెక్స్ట్ 106th క్వశ్చన్. Which one of the following items or subjects belong to the concurrent list of the 7th schedule of the Indian Constitution? ఈ ప్రశ్న మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయని మనం ఇందాక చదివాము? మొత్తం రాజ్యాంగంలో ప్రస్తుతం 12 షెడ్యూల్స్ ఉన్నాయని అనుకున్నాము. అందులో 7వ షెడ్యూల్ డివిజన్ ఆఫ్ పవర్స్ గురించి చెప్తుంది ఫ్రెండ్స్. అంటే పవర్ని ఏ విధంగా సెంటర్, కేంద్రము మరియు రాష్ట్రాలు అనేవి పంచుకున్నాయనే దాని గురించి చెప్పేదే 7వ షెడ్యూల్ అనమాట. డివిజన్ ఆఫ్ పవర్స్ గురించి చెప్తుంది. డివిజన్ ఆఫ్ పవర్స్ అనగానేమి? మనకి 7th షెడ్యూల్
యూనియన్ లిస్ట్ అంటే కేంద్ర జాబితా, స్టేట్ లిస్ట్ అనగా రాష్ట్ర జాబితా, కంకరెంట్ లిస్ట్ అనగా ఉమ్మడి జాబితా, రెసిడ్యూరీ లిస్ట్ అనే 4 రకాల లిస్టులు ఉంటాయి అన్నమాట మనకి. సో యూనియన్ లిస్ట్లో కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఎక్స్చేంజెస్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్, ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్స్. వీటిపైన ఏమైనా చట్టం చేయాలంటే కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది. అది కేంద్ర జాబితా. రాష్ట్ర జాబితా పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషన్, అగ్రికల్చర్, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్ అంటాం. సో ఎక్సెట్రా ఇవన్నీ రాష్ట్ర జాబితా కింద ఉంటాయి. దీనిపైన ఏమైనా చట్టాలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతాయి. నెక్స్ట్ ఉమ్మడి జాబితా. ఆల్రెడీ మనము ముందు క్వశ్చన్స్లో చూడడం జరిగింది. కంకరెంట్ లిస్ట్ ఏ దేశం రాజధాని నుంచి కాన్సెప్ట్ తీసుకున్నామంటే కంకరెంట్ అంటే కంగారు అంటే ఆస్ట్రేలియా అని గుర్తుపెట్టుకోమన్నాను కదా. సో ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి కంకరెంట్ లిస్ట్ అనే కాన్సెప్ట్ మన రాజ్యాంగంలోకి మనము తీసుకున్నాం. సో కంకరెంట్ లిస్ట్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్స్ అనేది ఉమ్మడి జాబితాలో ఉంటుంది. దీనిపైన చట్టం చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం చేయగలుగుతుంది, అలాగనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయగలుగుతాయి. నెక్స్ట్ రెసిడ్యూరీ లిస్ట్ అంటే ఏవైతే ఈ మూడిట్లో ప్రస్తావన జరగలేదో అవి ఈ లిస్ట్ కింద వస్తాయి. వీటిపైన కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే చట్టాలు చేయగలుగుతాయి. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు మనకి, మన రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో ఉమ్మడి జాబితా కింద ఇచ్చిన 4లో ఏది ఉమ్మడి జాబితా కింద ఉంటుంది అని అడుగుతున్నాడు. సో ఒక్కొక్కటి మనం వద్దాం. పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషన్ ఇది రాష్ట్ర జాబితా కింద ఉంటుంది ఫ్రెండ్స్. ఫార్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఇది సెంటర్ అనమాట, అంటే కేంద్ర జాబితా కింద ఉంటుంది. అగ్రికల్చర్ వ్యవసాయం అనేది రాష్ట్ర జాబితా కింద ఉంటుంది. ఈ ఫారెస్ట్స్ ఉంది చూసారా, ఇది ఒకప్పుడు రాష్ట్ర జాబితాలో ఉండేది. ఒకప్పుడు దీన్ని రాష్ట్ర జాబితా నుంచి తీసేసి కంకరెంట్ ఉమ్మడి జాబితాలోకి చేర్చడం అనేది జరిగింది. సో ఉమ్మడి జాబితా కింద ఏది వస్తుంది అంటే ఫారెస్ట్స్ వస్తాయి. అయితే ఇక్కడ మనకి యూనియన్ లిస్ట్ కేంద్ర జాబితాలో ఒరిజినల్గా అంటే రాజ్యాంగము అమల్లోకి వచ్చిన టైంకి 97 ఉండేవి ఫ్రెండ్స్. మనకి యూనియన్ లిస్ట్లో 97 సబ్జెక్ట్స్ ఉండేవన్నమాట. 97 సబ్జెక్ట్స్ ఉండేవి. స్టేట్ లిస్ట్కి వచ్చేసరికి మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 66 సబ్జెక్ట్స్ ఉండేవన్నమాట. 66 అనేవి ఉండేవి. కంకరెంట్ లిస్ట్ వచ్చేసరికి మనకి 47 సబ్జెక్ట్స్ ఉండేవి. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన టైంకి అనమాట ఈ నెంబర్లన్నీ. అయితే తర్వాత మనం యాడ్ చేస్తూ వచ్చాము. ఈ యూనియన్ లిస్ట్లో మనం 3 యాడ్ చేసాం. సో ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర జాబితా కింద ఎన్ని ఉన్నాయి లిస్ట్ అంటే 100 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇది కూడా మీకు ప్రశ్న రూపంలో అడగడానికి స్కోప్ ఉందన్నమాట. ఏంటి, కేంద్ర జాబితాలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే 100 ఉన్నాయి ప్రస్తుతానికి. రాజ్యాంగం అమల్లో వచ్చిన సమయానికి కేంద్ర జాబితా కింద ఎన్ని సబ్జెక్ట్స్ ఉండేవి అంటే 97 సబ్జెక్ట్స్ ఉండేవి. కొత్తగా 3 యాడ్ చేసాము కాబట్టి ప్రస్తుతం 100 సబ్జెక్ట్స్ కేంద్ర జాబితా కింద ఉన్నాయి. ఈ 66లో మనము 5 తీసేసాం ఫ్రెండ్స్. సో ఎన్నైనా ఇది ప్రస్తుతం 61 ఉన్నాయన్నమాట రాష్ట్ర జాబితా కింద. కంకరెంట్ తీసేసి చూస్తే మనము దీనికి 5 కలిపాం ఫ్రెండ్స్. సో 47 + 5 52 అయినాయి అన్నమాట. కాబట్టి ఇది ప్రస్తుతం ఉన్నవి 100, 61, 52. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటికీ 97, 66, 47. సో 7th షెడ్యూల్ అనేది మీకు క్లియర్ అయింది కదా. కాన్సెప్ట్ అండ్ బిట్స్ ఏ రకంగా అడగచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. 7th షెడ్యూల్ ఇస్ కన్సర్న్డ్ విత్, ఇప్పుడే మనం చూసాం కదా దేనికి సంబంధించింది ఇది, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క డివిజన్ ఆఫ్ పవర్స్ అన్నమాట. పార్టీషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ ఈస్ ది రైట్ ఆన్సర్. One 108th question. Who prefers to characterize the Indian federalism as bargaining federalism? ఫెడరలిజం అంటే ఏమిటి? కేంద్రం ఉంటుంది, రాష్ట్రాలు ఉంటాయి. ఆ రెండిటి మధ్యన సంబంధం గురించి మాట్లాడేదే ఫెడరలిజం. అంటే ఏ దేశంలో అయితే
రాష్ట్రాలకు వారి వారి పరిధిలో పవర్ అనేది ఉంటుందో వాటిని ఫెడరల్ సమైక్య ప్రభుత్వము, సమైక్య దేశము అంటాము. అయితే మన ఇండియాలో బార్గెనింగ్ ఫెడరలిజం అంటే బేరాలాడే సమైక్య వ్యవస్థ ఉంటుంది అని ఎవరన్నారు అంటున్నాడు. ఇది అన్నది మారిస్ జోన్స్. మారిస్ జోన్స్ మన భారతదేశంలో ఉన్న సమైక్య వ్యవస్థని, బేరాలాడే సమైక్య వ్యవస్థని ఎందుకు అన్నాడంటే, మీరు జనరల్గా మన ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ని అబ్జర్వ్ చేస్తే రాష్ట్రాలు సెంటర్తో బేరాలాడతాయి వచ్చే నిధుల కోసం, లేకపోతే ఏదైనా ప్రాజెక్టులు నిర్మించాలన్నా, ఏదన్నా ప్లానింగ్ కమిషన్లో ఒకప్పుడు ఉండేది ప్లానింగ్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్, వీటితో బేరాలు కుదుర్చుకుంటుంది రాష్ట్రాలు సెంటర్ నుంచి ఎంతెంత రావాలని. నెక్స్ట్ రాష్ట్రాల మధ్యలో కూడా ఒక్కొక్క రాష్ట్రం డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళ మధ్యలో బేరాలు కుదిరించుకుంటాయి. ఆ రాష్ట్రం కన్నా మా దగ్గర ఆ రాష్ట్రాలు ఎక్కువ పెడుతున్నారు, మా దగ్గర తక్కువ పెడుతున్నారు, సో మా దగ్గర పెట్టుబడులు పెట్టండి, లేకపోతే మాకు రాయితీలు ఇవ్వండి. ఇవన్నీ ఏంటి అంటే రాష్ట్రాల మధ్యలో బేరాలు ఉంటుంటాయి, కేంద్రం రాష్ట్రం మధ్యలో బేరాలు ఉంటుంటాయి. ఇవన్నీ బట్టి మారిస్ జోన్స్ అనే అతను బార్గెనింగ్ ఫెడరలిజం అనే మన ఇండియన్ ఫెడరలిజంని చెప్పడం జరిగింది. సో ఎవరు అన్నారు అనే క్వశ్చన్, ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. సో గుర్తుపెట్టుకోండి, బార్గెనింగ్ ఫెడరలిజం అంటే మారిస్ జోన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈస్ రిపబ్లికన్ బికాస్ ఇట్ ఈస్. మన భారత రాజ్యాంగం భారత గణతంత్ర వ్యవస్థ ఎందుకు అంటున్నాడు. రిపబ్లిక్ అంటే గణతంత్రం. ఎందుకు మన భారతదేశాన్ని గణతంత్ర వ్యవస్థ అంటాము అంటే, ఏదన్నా ఒక దేశంలో ఆ దేశానికి అధిపతి గనక వారసత్వంగా కాకుండా ఎన్నికబడి అతను అధికారంలోకి వస్తే ఆ దేశాన్ని గణతంత్ర వ్యవస్థగా మనము పేర్కొంటాం. ఆ ఎన్నిక అనేది ప్రత్యక్షంగా ఉండొచ్చు, పరోక్షంగా ఉండొచ్చు. కాకపోతే ఆ దేశానికి అధిపతి, హెడ్ ఆఫ్ దట్ స్టేట్ వారసత్వంగా ఉండకూడదు, హెరిడిటరీగా అవ్వకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రిటన్ తీసుకున్నారనుకోండి, యూకే. అక్కడ యూకేకి హెడ్ ఎవరు? కింగ్ ఆర్ క్వీన్ ఉంటారనమాట. అయితే ఆ కింగ్ ఆర్ క్వీన్ని ఏదైనా ఎలక్షన్స్ పెట్టి ఎన్నుకుంటారంటే కాదు, వారసత్వం అనమాట అది. కాబట్టి ఇటువంటి వ్యవస్థని మనము నాట్ ఎ రిపబ్లిక్ అంటాం. కానీ ఇండియాలో చూసుకుంటే ఇండియాకి అధిపతి ఎవరు? ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఏ విధంగా వారసత్వం కాదు కదా ఫ్రెండ్స్, ఎలక్షన్స్ ద్వారా అతన్ని నియమించుకుంటాం మనం. కాబట్టి ఇటువంటి వ్యవస్థని గణతంత్ర వ్యవస్థ, రిపబ్లిక్ అంటాము. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమడిగాడు, మన భారతదేశం, భారత రాజ్యాంగము గణతంత్ర వ్యవస్థ, రిపబ్లికన్ ఎందుకు అంటే, మన భారత వ్యవస్థలో వారసత్వానికి సంబంధించి ఎలిమెంట్స్ ఏవీ లేవు కాబట్టి. 110th క్వశ్చన్, ఇన్ ఇండియన్ పాలిటీ విచ్ వన్ ఈజ్ సుప్రీం. మన భారతదేశంలో అన్నిటికన్నా అత్యుత్తమైనది ఏది అని మనం అడిగామనుకోండి, కొంతమంది రాష్ట్రపతి అనొచ్చు, కొంతమంది పార్లమెంట్ అనొచ్చు, ప్రెసిడెంట్ అనొచ్చు, క్యాబినెట్ అనొచ్చు, రకరకాలు మనం వింటుంటాము. కానీ అన్నిటికన్నా సుప్రీం, అదే హయ్యెస్ట్ ఏది అంటే రాజ్యాంగం అనమాట. ఇప్పుడు ఓకే, ప్రైమ్ మినిస్టర్ అందరికన్నా పవర్ఫుల్ అన్నాం అనుకోండి, ఆ ప్రైమ్ మినిస్టర్కి ఆ పవర్ దేని నుంచి వస్తుంది? రాజ్యాంగంలో చెప్పబడింది ఆ ప్రైమ్ మినిస్టర్కి ఈ పవర్స్ ఉన్నాయి అని. కాబట్టి మన భారతదేశంలోనే అన్నిటికన్నా అతి పవర్ఫుల్, అతి సుప్రీం ఏది అంటే రాజ్యాంగం, ది కాన్స్టిట్యూషన్ అని మనం ఆన్సర్ చేయాలి. 111th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యావ్ అన్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్. మనకి రాజ్యాంగము కాన్స్టిట్యూషన్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి రిటన్ కాన్స్టిట్యూషన్, రెండవది అన్రిటన్ కాన్స్టిట్యూషన్. రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే, రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి ఒక రాజ్యాంగ పరిషత్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఏర్పాటు చేసుకొని ఆ సభ్యుల మధ్యన చాలా డిస్కషన్స్, చర్చోపచర్చలు జరిగిన తర్వాత ఒక గ్రంథంలాగా, బుక్కులాగా తయారు చేసుకొని దాని ఆధారంగా పరిపాలన నడుస్తే దాన్ని మనము రిటన్ కాన్స్టిట్యూషన్ అంటాం. ఎందుకంటే అది రచించడం జరిగిందనమాట. కాన్స్టిట్యూషన్ని, ఆ రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఎగ్జాంపుల్ మన భారతదేశం, అమెరికా ఎట్సెట్రా.
అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అనేది సెకండ్ టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే ఈ దేశాలలో రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడం కోసం పర్టికులర్గా ఒక రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేసుకొని చర్చోపచర్చలు జరిపించి దాని తర్వాత ఒక గ్రంథంలాగా రాసుకోవడం అట్లాగేం ఉండదు. వీళ్ళు అప్పటి నుంచి వస్తున్న ట్రెడిషన్స్, లాస్, రూల్స్ ఆనవాయితీగా పరంపరగా వీళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి దేశంలో అన్రిటన్ కాన్స్టిట్యూషన్ ఉంది అంటాము. ఎగ్జాంపుల్ బ్రిటన్ అనమాట. యూకేలో చూసుకుంటే మనకి అన్రిటన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు, క్రింద 4 ఆప్షన్లు ఇచ్చి వేటిలో అన్రిటన్ కాన్స్టిట్యూషన్ ఉంది అని అడుగుతున్నాడు. అన్రిటన్ అనగానే మీకు యూకే గుర్తొచ్చేయాలి ఫ్రెండ్స్. యూఎస్ఏ, పాకిస్తాన్, ఇండియా ఇవన్నీ రిటన్ కాన్స్టిట్యూషన్ అనమాట. వేరే యూకే వచ్చేసరికి అన్రిటన్ కాన్స్టిట్యూషన్. 112th question. Who called Indian federalism as the cooperative federalism? Yes, మనము ప్రీవియస్ క్లాస్లోనే ఒక బిట్ చూసాము. మన సమైక్య వ్యవస్థని బార్గెనింగ్ ఫెడరలిజం అని ఎవరన్నారని మనం చదివాము? మారిస్ జోన్స్ అన్నారు అని మనం చదివాము. ఈ ప్రశ్నలో మనకి అడుగుతున్నారు, మన ఇండియన్ ఫెడరలిజంని కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకరించుకునే సమైక్య వ్యవస్థ అని ఎవరు అన్నారు అని అడుగుతున్నాడు. గ్రాన్విల్లే ఆస్టిన్ అంటాడు. జి ఆస్టిన్ ఆర్ గ్రాన్విల్లే ఆస్టిన్. ఇతను మన సమైక్య వ్యవస్థని కోఆపరేటివ్ ఫెడరలిజం అని పిలవడం జరిగింది. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈస్ రిజిడ్, ఫ్లెక్సిబుల్, వెరీ రిజిడ్, పార్ట్లీ ఫ్లెక్సిబుల్ అనే ఆప్షన్స్ అంటున్నాడు. ఎప్పుడన్నా ఏదైనా రాజ్యాంగంని రిజిడ్గా ఉంది అని ఎప్పుడు అంటాము అంటే ఆ రాజ్యాంగంలోని సవరణలు చేయాలి అంటే చాలా కష్టము, ఆల్మోస్ట్ సవరణలు చేయడానికి వీలు లేదు, అంత కష్టంగా ఏదైనా రాజ్యాంగం ఉంది అంటే దాన్ని మనం రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటాము. ఎగ్జాంపుల్ యుఎస్ వస్తుంది అనమాట. యుఎస్లో ఇప్పటివరకు చాలా తక్కువ సవరణలు మాత్రమే జరిగాయి, అంటే 10 కన్నా తక్కువ జరిగినట్టున్నాయి యుఎస్లో చూసుకుంటే సవరణలు. సో రిజిడ్ కాన్స్టిట్యూషన్ కింద వస్తుంది అది. ఫ్లెక్సిబుల్ అంటే ఒకవేళ రాజ్యాంగంలోని ఏదైనా మార్పులు, సవరణలు చేయాలి అంటే చాలా సులభవంతంగా చేయగలుగుతున్నాం అనుకోండి, దాన్ని మనం ఫ్లెక్సిబుల్ రాజ్యాంగము అంటాము. ఎగ్జాంపుల్ యూకేకి ఆల్రెడీ మనం అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అనుకున్నాం కదా. సో ఇందులో ఏమైనా మార్పులు చేయాలంటే చాలా ఈజీగా అయిపోతుంది. మన భారతదేశంలో కొన్ని ప్రొవిజన్స్ మార్చాలంటే చాలా కష్టం, కొన్ని ప్రొవిజన్స్ చాలా ఈజీగా మార్చేయచ్చు. సో మనలో ఇట్లా 2 ఉంటాయి అన్నమాట. అందుకనే మనది రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్. సో పార్ట్లీ రిజిడ్, పార్ట్లీ ఫ్లెక్సిబుల్ అనేది ఆన్సర్ మీరు పెట్టాలి ఈ క్వశ్చన్ అడిగితే. 114th question. In the 8th schedule, which language were added by the 92nd Constitutional Amendment Act 2003? మనం ప్రీవియస్ క్లాస్లోనే చదివాము, మీరు ఆన్సర్ చేసేయాలి ఫ్రెండ్స్. ఇవి ప్రీవియస్ క్లాస్లో ఏమని చదివాము? 2003వ సంవత్సరంలో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 4 భాషలు మనము 8వ షెడ్యూల్కి యాడ్ చేసాము. అవి ఏంటి అంటే బోడో, మైథిలి, డోగ్రీ, సంతాలి. ఇదిగోండి షెడ్యూల్స్ గురించి మీకు బ్రీఫ్ ఐడియా, కంప్లీట్ ఐడియా ఇక్కడ ఇస్తున్నాను చూడండి. షెడ్యూల్ మొత్తం ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో అయితే 8 ఉన్నాయి, తర్వాత 4 యాడ్ చేసాము, ప్రస్తుతం 12 ఉన్నాయి. అందులో మొదటి షెడ్యూల్కి వద్దాం. మొదటి షెడ్యూల్ దేని గురించి మనకి ప్రస్తావిస్తుంది అంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి యొక్క భూభాగాల గురించి తెలియజేసే షెడ్యూల్ ఫస్ట్ షెడ్యూల్ అన్నమాట. రెండవ షెడ్యూల్ కొంత ప్రముఖమైన వ్యక్తుల యొక్క జీతభత్యాలు, వారికి ఇచ్చే అలవెన్సెస్, ఎమాల్యుమెంట్స్ గురించి, శాలరీస్ గురించి తెలిపే ఆర్టికల్ సెకండ్ షెడ్యూల్. నెక్స్ట్ మన భారతదేశంలో కొన్ని అత్యున్నత పదవిని స్వీకరించేవారు ఆ పదవిలో జాయిన్ అయ్యే ముందు ఓత్ తీసుకోవాలన్నమాట. ఓత్ అయితే ఆ ఓత్ గురించి తెలిపే షెడ్యూల్ ఏది అంటే థర్డ్ షెడ్యూల్. నెక్స్ట్ మన పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ 2 ఉంటే రాజ్యసభని మనము కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని అంటాము. సో రాజ్యసభలో ఏ రాష్ట్రాలకి ఎంత సభ్యత్వం ఉంటుంది అనేది తెలిపేది 4th షెడ్యూల్. ఇది తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఏపీకి ఎంతెంత ఉన్నాయి ఫ్రెండ్స్ రాజ్యసభలో స్ట్రెంగ్త్? ఏపీ 11,
మరియు తెలంగాణ 7. సో మొత్తం 18 ఉండేవి అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో. విడిపోయిన తర్వాత ఏపీకి 11 వచ్చాయి, తెలంగాణకి 7 వచ్చాయి అన్నమాట. రాజ్యసభ యొక్క సీట్స్, రాజ్యసభ సీట్స్ గురించి తెలిపే షెడ్యూల్ 4th షెడ్యూల్. 5th షెడ్యూల్ మన దేశంలో కొన్ని షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్, కొన్ని ఏరియాస్. వాటి యొక్క పరిపాలన గురించి తెలిపే షెడ్యూల్ 5th షెడ్యూల్. 6th షెడ్యూల్ 4 రాష్ట్రాలు, ఏఎంటిఎం రాష్ట్రాలు అని మనం అంటాం అనమాట. అంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఒకసారి సివిల్ సర్వీసెస్లో ఈ ప్రశ్న అడగడం జరిగింది, ఏ ఏ రాష్ట్రాల గురించి 6వ షెడ్యూల్లో చెప్పడం జరిగింది అని. మనకి ఏఎంటిఎం అనే కోడ్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం దాన్ని ఆన్సర్ చేసేయగలగచ్చు. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. సో ఈ రాష్ట్రాల్లో కొన్ని షెడ్యూల్డ్ ఏరియాస్ అని ఉంటాయి, ట్రైబల్ ఏరియాస్ అన్నమాట. అవి కొండ ప్రాంతాలు, ట్రైబల్ ఏరియాస్. ఆ ప్రాంతాల యొక్క పరిపాలన గురించి తెలిపే షెడ్యూల్ 6th షెడ్యూల్. 7th షెడ్యూల్ అంటే మనం ఆల్రెడీ చూసాము, రాష్ట్రము, కేంద్రము వాటి మధ్యన పవర్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయ్యారో, వాటిలోనే యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్, రెసిడ్యూరీ లిస్ట్ ఉంటాయని మనం చదివాము. సో అది 7th షెడ్యూల్. 8th షెడ్యూల్ మనం చూసాం, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీని గురించి, భాషలు, లాంగ్వేజెస్, అఫీషియల్ లాంగ్వేజ్ గురించి తెలిపే షెడ్యూల్ 8th షెడ్యూల్. 9th షెడ్యూల్ ఇది మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు, దీని రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని మనం చేర్చాము. 9th షెడ్యూల్లో కొన్ని ప్రత్యేకమైన చట్టాలు మనము 9th షెడ్యూల్లో పెట్టడం జరిగింది. 10th షెడ్యూల్ ఏమో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఉంటుంది అనమాట, యాంటీ డిఫెక్షన్కి సంబంధించి ఉంటుంది. 11th షెడ్యూల్ పంచాయతీకి సంబంధించి వాళ్ళు చేయవలసిన విధులు గురించి తెలిపే షెడ్యూల్ 11th. 12th షెడ్యూల్ వచ్చేసరికి మున్సిపాలిటీ వాళ్ళ యొక్క విధుల గురించి తెలిపే షెడ్యూల్ 12th షెడ్యూల్ ఫ్రెండ్స్. సో ఇవి కంప్లీట్ షెడ్యూల్స్ గురించి ఒక బ్రీఫ్ ఐడియా నేను మీకు ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ మీకు చూడండి, షెడ్యూల్స్ గురించి జనరల్ క్వశ్చన్స్ ఇట్లా ఉంటాయి. రాజ్యసభలోని సీట్స్ గురించి తెలిపే షెడ్యూల్ ఏది? ఇందాకే మనం అనుకున్నాం ఏ షెడ్యూల్, 4th షెడ్యూల్ అని. కాబట్టి ఆన్సర్ 4th షెడ్యూల్. ఇక్కడ మనకి ఇక్కడ చూడొచ్చండి, 4th షెడ్యూల్ కంటైన్స్ ప్రొవిజన్స్ అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభ. సో రాజ్యసభ సీట్స్ డిస్ట్రిబ్యూషన్ యొక్క షెడ్యూల్ ఏది అంటే 4th షెడ్యూల్. ఇక్కడ మీరు చూడొచ్చు, మన రాజ్యాంగంలోని డిఫెక్షన్, ఫిరాయింపుకి పాల్పడిన వాళ్ళు, ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళ అనర్హత గురించి తెలిపే షెడ్యూల్ ఏది అంటే మీకు నేను చెప్పాను, ఫిరాయింపుల గురించి తెలిపే షెడ్యూల్ 10th షెడ్యూల్ అని చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్, ఓత్స్ తీసుకుంటారు కొన్ని ముఖ్యమైన పదవిలో జాయిన్ అయ్యే ముందు అని, దాని గురించి తెలిపే షెడ్యూల్ 3rd షెడ్యూల్ అనుకున్నాం కదా. సో 3rd షెడ్యూల్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ షెడ్యూల్ ఈజ్ నాట్ మ్యాచ్డ్ కరెక్ట్లీ. ఇక్కడ షెడ్యూల్స్ మ్యాచింగ్ ఇచ్చారు, ఏది కరెక్ట్ కాదు అంటే 3rd షెడ్యూల్ ఓత్స్ అనేది రైటే కదా. 7th షెడ్యూల్ యూనియన్, స్టేట్ అండ్ కంకరెంట్ లిస్ట్ ఇది రైటే కదా. 12th షెడ్యూల్ మున్సిపాలిటీస్ ఇది రైటే కదా. 4th షెడ్యూల్ ఏంటి ఫ్రెండ్స్? రాజ్యసభ సీట్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఏ ఏ రాష్ట్రంలో ఎన్నెన్ని రాజ్యసభ సీట్స్ ఉంటాయి ప్రస్తావించేది 4th షెడ్యూల్. కాబట్టి ఇక్కడ ఇచ్చింది రాంగ్ అనమాట. ప్రెసిడెంట్, గవర్నర్లు వారి యొక్క జీతభత్యాలు వాళ్ళకి సంబంధించిన అంశాలు తెలిపే షెడ్యూల్ ఏది అంటే 2వ షెడ్యూల్, 4th కాదు. కాబట్టి మన ఆన్సర్ బి అవుతుంది. 119th క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఫైండ్ మెన్షన్ ఇన్ ద 2nd షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మన భారత రాజ్యాంగంలోని 2వ షెడ్యూల్లో ఎవరి గురించి ప్రస్తావన ఉండదు అని చెప్పి కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4లో ఎవరి గురించి ఉండదు అని మనల్ని అడుగుతున్నాడు. మనం ఇందాకే చూసాము, 2వ షెడ్యూల్లో కొన్ని ముఖ్యమైన పదవులలో ఉన్న వాళ్ళ గురించి మనకి మాట్లాడుతుంది. ఎవరెవరు ఉన్నారు? ప్రెసిడెంట్, గవర్నర్స్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ మన అసెంబ్లీస్ అన్నమాట, స్టేట్ అసెంబ్లీస్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్, క్యాగ్. వీళ్ళ గురించి ప్రస్తావన 2nd షెడ్యూల్లో ఉంటుంది. లిస్టు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ చూశారు కదా ప్రశ్న ఎట్లా అడిగాడు, ఏమడిగాడు? 2nd షెడ్యూల్లో ప్రస్తావించిన వాళ్ళ గురించి ఎవరు ఎక్కడ అని అడిగాడు. ప్రైమ్ మినిస్టర్ గురించి అక్కడ ఉందా? లేదు. చీఫ్ మినిస్టర్స్ గురించి ఉందా? లేదు. అటార్నీ జనరల్ లేదు. అడ్వకేట్ జనరల్ లేదు. సో వీళ్ళెవ్వరి గురించి 2వ షెడ్యూల్లో ప్రస్తావన లేదు అనమాట. ఇక్కడ ఆప్షన్స్ ఎట్లా ఇస్తాడంటే 1 ఓన్లీ, 1 and 2, 1, 2, 3, 4 అంటే ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, మనకు ఆల్ అని ఉంటుంది, అది టిక్ పెట్టాలన్నమాట. ఇక్కడ ఎవరి గురించి 2వ షెడ్యూల్లో ప్రస్తావన లేదు.
120th question. States which find mention in the Schedule 6 of the Indian Constitution. మనం ఇందాకే అనుకున్నాం 6వ షెడ్యూల్లో 4 రాష్ట్రాల గురించి ప్రస్తావన ఉంటుంది. అది ఏఎంటీఎం అని గుర్తుపెట్టుకోవాలి అని కూడా అనుకున్నాము. ఏ అంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మణిపూర్. సో ఈ రాష్ట్రాల గురించి 6వ షెడ్యూల్లో ప్రస్తావన ఉంటుంది. 121 క్వశ్చన్. ఇండియా అనేది రాష్ట్రాల యొక్క సమూహము. ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఈ టెక్స్ట్, ఈ వాక్యము మనము ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నాము అని ప్రశ్న అడుగుతున్నాడు. కెనడాలో కూడా ఈ విధంగానే ఉంటుందన్నమాట, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేది. సో మనం కెనడా రాజ్యాంగం నుంచి ఈ ఫ్రేజ్ అనేది బారో చేసుకున్నాం, ఇండియా ఇస్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేది. సో ఆన్సర్ కెనడా. In which schedule of Indian Constitution the territorial extent of Indian states and union territories is prescribed? మనము ప్రీవియస్ క్లాస్లో షెడ్యూల్స్ గురించి గ్లాన్స్ బ్రీఫ్ ఐడియాగా చూస్తున్నప్పుడు షెడ్యూల్ 1 అంటే ఏమని చదివాము? షెడ్యూల్ 1లో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క భూభాగం గురించి తెలియజేస్తుంది అన్నాం కదా. ఇక్కడ అదే అడుగుతున్నాడు అనమాట. మన రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క టెరిటరీస్ గురించి ప్రస్తావించే షెడ్యూల్ ఏది అంటే ఫస్ట్ షెడ్యూల్. 124th question. A bill seeking to amend which among the following provisions will not require special majority and ratification by states? ఇక్కడ ఏమడుగుతున్నాడంటే కింద 4 ఇచ్చాడు. ఆ 4ట్లో దేనికి ఈ 4కి సంబంధించి బిల్ పెడితే ఆ బిల్లు పాస్ అవ్వాలంటే దేనికి స్పెషల్ మెజారిటీ మరియు సగం కన్నా ఎక్కువ రాష్ట్రాల యొక్క ఆమోదం అవసరం లేదు అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే ఒక్కొక్కటి చూద్దాము. రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ పార్లమెంట్. మనకి పార్లమెంట్లో ఒక్కొక్క రాష్ట్రానికి ఫిక్స్డ్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట, ఎంత దాని యొక్క స్ట్రెంగ్త్ అని. దాన్ని మార్చాలంటే మనకి స్పెషల్ మెజారిటీ అవసరం. లెజిస్లేటివ్ పవర్స్ అంటే 7th షెడ్యూల్లో ఉంటాయి, ఎవరి పవర్స్ ఎవరికి ఉంటాయి ఏంటి అని. దాన్ని మార్చాలన్న స్పెషల్ మెజారిటీ అవసరం. ప్రెసిడెంట్ యొక్క ఎన్నిక విధానం మార్చాలి అన్న స్పెషల్ మెజారిటీ అవసరం. ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ ఫ్రెండ్స్ అంటే కొత్త రాష్ట్రాలు ఏర్పాటు. కొత్త రాష్ట్రాలు ఏర్పాటుకు సంబంధించిన ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 3 అన్నమాట. మనం ఆల్రెడీ ఏమనుకున్నాము, రాజ్యాంగంలోని పార్ట్స్ ఉంటాయి, పార్ట్స్ కింద ఆర్టికల్స్ ఉంటాయని. అయితే పార్ట్ 1 ఏదైతే ఉంటుందో అది దేని గురించి ప్రస్తావిస్తుంది అంటే యూనియన్ అండ్ టెరిటరీస్ గురించి ప్రస్తావిస్తుంది. ఇందులో ఆర్టికల్ 1 ఏమని చెప్తుంది అంటే ఇండియా దట్ ఈస్ భారత్ అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల యొక్క సమూహం అని చెప్తుంది. ఆర్టికల్ 2 ఏం చెప్తుందంటే మనకి మన భారత భూభాగంలో లేని ప్రాంతం అంటే మన అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ప్రాంతం అనమాట. ఏదన్నా అంటే అది అప్పటి వరకు మన భారతదేశంలో భాగం కాదు, అది ఏదన్నా ఒక భాగం, భూభాగం. అటువంటిది మన భారతదేశంలో కలుపుకున్నాం అనుకోండి, దాని గురించి ప్రస్తావించే ఆర్టికల్ 2. ఆర్టికల్ 3 ఏం చెప్తుందంటే మన భారతదేశంలో ఉన్న భూభాగంలోనే అడ్జస్ట్మెంట్స్ అంటే కొంచెం ఏరియాను తగ్గించడము లేకపోతే రాష్ట్రాన్ని విడదీయడము. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అనే రాష్ట్రం ఒక రాష్ట్రం నుంచి విడదీయబడింది, ఆ రెండు భారత భూభాగంలో ఉన్నవే కదా. అట్లాంటి వాటి గురించి తెలిపేది ఆర్టికల్ 3 అన్నమాట. ఆర్టికల్ 4 ఏం చెప్తుందంటే మనము ఆర్టికల్ 3 పరంగా ఏదన్నా రాష్ట్రం యొక్క సరిహద్దులు మార్చినట్లయితే దానికి స్పెషల్ మెజారిటీ అట్లాగే ఏం అవసరం లేదు, సింపుల్ మెజారిటీ ద్వారానే ఆ మార్పులు చేయొచ్చు అని చెప్తున్నాడు. సింపుల్ మెజారిటీ అంటే ఆర్డినరీ బిల్ పాస్ చేసినట్టు. ఆర్డినరీ బిల్ అంటే ఏంటి? మోర్ దెన్ 50% అంటే అక్కడ ప్రెజెంట్ అయిన వాళ్ళలో సగం మంది కన్నా ఎక్కువ మంది పాస్ చేస్తే పాస్ అయిపోయినట్టే అది. కాబట్టి ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్, కొత్త రాష్ట్రాల ఏర్పాటుకి మనకి స్పెషల్ మెజారిటీ అవసరం లేదు. 123. JVP committee which was constituted in 1948-49 was related to which of the following? మనకి స్వాతంత్రం 1947లో వచ్చింది. అయితే తర్వాత చాలా రాష్ట్రాల నుంచి ప్రత్యేక రాష్ట్రం అనే డిమాండ్ అప్పుడు వచ్చింది. భాషా ప్రయుక్తంగా ఏర్పాటు చేయాలి రాష్ట్రాలు అని చాలా దేశం నలుమూలల నుంచి డిమాండ్ వచ్చిందనమాట. అప్పుడు ఒక హై లెవెల్ కమిటీని వేశారు. అందులో సభ్యులు జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య.
ఈ ముగ్గురు కలిపిన ఒక కమిటీ వేశారు దాని గురించి చూడమని. దేని గురించి చూడమని? భాషా ప్రయుక్త రాష్ట్రాల యొక్క ఏర్పాటు కరెక్టా కాదా అని. సో ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ ఆన్ లింగ్విస్టిక్ బేసిస్ అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల యొక్క ఫార్మేషన్ గురించి ఫార్మ్ చేసిన కమిటీ జేవిపి కమిటీ. ఎప్పుడు 1948లో ఫామ్ చేశారు. వాట్ వాస్ ద నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ద రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 విచ్ ఆర్గనైజ్డ్ ద బౌండరీస్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ ఆన్ లింగ్విస్టిక్ బేసిస్. అయితే మనకి 1947 తర్వాత స్వాతంత్రం వచ్చింది. తర్వాత మనకి ఫస్ట్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అనేది 1953లో ఏర్పాటు చేస్తారు. ఇది రిపోర్ట్ 1956లో ఇస్తుంది. సో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ద్వారా మన భారతదేశంలోని సరిహద్దులని అంటే అంతర్గతంగా ఇంటర్నల్ బౌండరీస్ని రీఅడ్జస్ట్ చేస్తారనమాట. అదంతా జరిగిన తర్వాత మన ఇండియాలో 14 రాష్ట్రాలు 14 స్టేట్స్ అనేవి ఏర్పడతాయి. సో 14 స్టేట్స్తో కూడిన ఇండియన్ యూనియన్ ఫార్మ్ అవుతుంది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 తర్వాత. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 తర్వాత బౌండరీస్ని అంతా రీఅడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉండేవి అని అడుగుతున్నాడు. సో 14 రాష్ట్రాలు ఉండేవి. 126th క్వశ్చన్. సిక్కిం బికేమ్ ఏ న్యూ స్టేట్ ఇన్ ద యూనియన్ బై ద డాష్ అమెండ్మెంట్ యాక్ట్. మన భారతదేశంలో సిక్కిం అనేది ఒక రాష్ట్రంగా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ సంవత్సరంలో ఏర్పడింది అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు మనకి. సో ఇది గుర్తుపెట్టుకోండి, సిక్కిం అనగానే 36వ రాజ్యాంగ సవరణ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, సంవత్సరం వచ్చేసరికి 1975. సో 36వ రాజ్యాంగ సవరణ 1975 ద్వారా సిక్కిం అనేది భారత భూభాగంలో ఒక రాష్ట్రంగా ఏర్పడింది. 127. వాట్ ఈస్ ది క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ ద క్రియేషన్ ఆఫ్ అస్సాం, నాగాల్యాండ్, గోవా అండ్ మిజోరాం అని ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ మనకి. నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఫ్రెండ్స్. అసలు ఈ రాష్ట్రాలు ఏ ఆర్డర్లో ఏర్పాటయ్యాయి, ఏవి ముందైనాయి, ఏవి తర్వాత అయినాయి. సో మీకు ఆన్సర్ చేయడానికి ఇటువంటి ప్రశ్నలు వస్తే ఈజీగా ఉంటుంది. మనకి ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు అనమాట, ఈ రాష్ట్రాల యొక్క ఏర్పాటు గురించి ఆర్డర్లో పెట్టండి, లేకపోతే ఏ సంవత్సరంలో ఏర్పాటైనాయి, ఇట్లా అడగడం జరుగుతుంది. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మీకు ఎక్స్ప్లెనేషన్లో నేను చెప్తాను. ఇక్కడ చూడండి, 1953లో మనకి ఆంధ్ర అనే స్టేట్ ఫార్మ్ అయింది. ఆంధ్ర 1960లో గుజరాత్ రాష్ట్రం ఏర్పడింది. 60లోనే మహారాష్ట్ర కూడా ఏర్పడింది. 56లో కేరళ ఏర్పడింది. 56లో చాలా రాష్ట్రాలు ఏర్పడతాయి ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, అట్లా చాలా. నాగాల్యాండ్ 63, హర్యానా 66, హిమాచల్ ప్రదేశ్ 71, మణిపూర్, త్రిపుర 72, మేఘాలయ 72, సిక్కిం 75, ఇందాక చూసాం కదా మనము 75లో ఏర్పడింది. మిజోరాం 1987, అరుణాచల్ ప్రదేశ్ 87, గోవా 87. 87లో 3 ఏర్పడతాయి, మిజోరాము, అరుణాచల్ ప్రదేశ్, గోవా. ఉత్తరాఖండ్ 2000, ఛత్తీస్గఢ్ 2000, జార్ఖండ్ 2000. 2000 సంవత్సరంలో 3 ఏర్పడతాయి కొత్తగా, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్. 2014లో తెలంగాణ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే గోవా, పుడుచ్చేరి, దాద్రా అండ్ నగర్ హవేలీ, సిక్కిం, ఈ 4 భారతదేశంలో స్వాతంత్రం వచ్చే టైంకి భూభాగం కాదు, అంటే మన భారతదేశంలో లేవి 4 స్వాతంత్రం వచ్చినప్పటికి. గోవా గురించి మనం మాట్లాడితే ఇది పోర్చుగీస్ వాళ్ళ చేతిలో ఉండేది. 1961లో మనము పోర్చుగీస్ వారి చేతి నుంచి గోవాని తీసుకొని భారతదేశంలో కలపడం జరిగింది. పుడుచ్చేరి వచ్చేసరికి ఫ్రెంచ్ వాళ్ళ చేతిలో ఉండేది. పుడుచ్చేరి కింద కరైకల్, మాహే, యానం, పుడుచ్చేరి 4టిని కలిపి పుడుచ్చేరి అంటాం. ఫ్రెంచ్ వాళ్ళ చేతిలో ఉండేది. మనం 1954లో ఫ్రెంచ్ వాళ్ళ చేతి నుంచి తీసుకొని భారత భూభాగంలో కలిపాం. దాద్రా అండ్ నగర్ హవేలీకి వస్తే ఇది పోర్చుగీస్ వాళ్ళ చేతిలో ఉండేది. వాళ్ళ దగ్గర నుంచి 1954లో తీసుకొని భారతదేశంలో కలిపాం. సిక్కింకి వచ్చేసరికి ఇది చోగ్యాల్ రాజులను ఒక రాజవంశం పరిపాలించేది. ఆ రాజవంశం వాళ్ళ దగ్గర నుంచి 1974లో తీసుకొని మనము భారతదేశంలో కలపడం జరిగింది. 1975లో ఇది భారతదేశంలో ఒక స్టేట్, ఒక రాష్ట్రంగా ఫార్మ్ అయింది.
కాబట్టి ఇక్కడ మనం ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే ఈ స్టేట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. సో ఇప్పుడు మన క్వశ్చన్కి వెళ్దాం. ఏమని అడుగుతున్నాడు? కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టమంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే అస్సాం అనేది మనకి ముందు నుంచే ఉండేది. నాగాల్యాండ్కి వచ్చేసరికి 1963లో మన భారతదేశంలో రాష్ట్రంగా ఏర్పడింది. కాబట్టి అస్సాం ఫస్ట్, తర్వాత నాగాల్యాండ్. గోవా, మిజోరాంకి వచ్చేసరికి 1987లోనే భారత భూభాగంలో కలిశాయి. అయితే మరి రెండిట్లో ఏది ముందు కలిసింది అని తెలియాలి అంటే ఖచ్చితంగా అది ఏ తేదీన కలిసింది అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గోవా గనక మనం మాట్లాడితే 30th మే 1987లో కలుస్తుంది. అదే మిజోరాం చూసుకున్నట్లయితే మన భారతదేశం భూభాగంలో 1987 ఇయర్లోనే 20th ఫిబ్రవరిన యాడ్ అయింది. కాబట్టి ఫస్ట్ మిజోరాం యాడ్ అయింది, తర్వాత గోవా యాడ్ అయింది. సో అస్సాం, తర్వాత నాగాల్యాండ్, తర్వాత మిజోరాం, తర్వాత గోవా. అస్సాం, నాగాల్యాండ్, మిజోరాం, గోవా. ఇది మన ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇన్ విచ్ ఇయర్ ఉత్తరాంచల్ వాస్ రీనేమ్డ్ యాస్ ఉత్తరాఖండ్? ఏ సంవత్సరంలో చేశారు అన్నాడు. ఇక్కడ మనం ఏమని చదివాము? ఉత్తరాఖండ్ అనేది 2000 సంవత్సరంలో ఏర్పడింది. సో 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్ అనేది ఒక రాష్ట్రంగా ఏర్పడింది. అయితే 7 సంవత్సరాల తర్వాత 2007లో ఈ క్వశ్చన్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఉత్తరాఖండ్ అనేది మనకి యాక్చువల్లీ ఉత్తరాంచల్ అనే రాష్ట్రము 2000 సంవత్సరంలో ఏర్పడింది. ఆ 2000 సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాలు అయ్యాక 2007లో ఉత్తరాంచల్ యొక్క పేరుని ఉత్తరాఖండ్గా మార్చారు. సో ఉత్తరాంచల్ అనే పేరుని ఉత్తరాఖండ్గా ఏ సంవత్సరం మార్చారు అంటే 2007. ఉత్తరాంచల్ లేదా ఉత్తరాఖండ్ లేదా అప్పుడులో పిలువబడే ఉత్తరాంచల్ ఏ సంవత్సరంలో రాష్ట్రంగా ఏర్పడింది అంటే 2000 అని మనం చెప్పాలి. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ మణిపూర్ అండ్ త్రిపుర బికేమ్ ఫుల్-ఫ్లెడ్జ్డ్ స్టేట్ ఆఫ్ ఇండియా? ఏ సంవత్సరంలో మణిపూర్, త్రిపుర రాష్ట్ర హోదా వాళ్ళకి వచ్చాయని అడుగుతున్నాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే 1972లో మణిపూర్, త్రిపురకు రాష్ట్ర హోదాలు వచ్చాయి. కాబట్టి ఆన్సర్ 1972 అని మీరు పెట్టాలి. 130th క్వశ్చన్. అరేంజ్ హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, కేరళ, మహారాష్ట్ర ద కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ క్రియేషన్. అవి ఏర్పడిన సంవత్సరాలు బట్టి కరెక్ట్ ఆర్డర్లో కింద ఇచ్చిన 4 రాష్ట్రాలను ఏర్పరచండి అని ఇక్కడ మనల్ని అడుగుతున్నాడు. మనకు మళ్ళీ ఆ టేబుల్కి మనం వెళ్ళాలన్నమాట. టేబుల్కి వెళ్తే ఇక్కడ మనకి ఏమని ఉంది? ఫస్ట్ మహారాష్ట్ర ఉంది. సో మహారాష్ట్ర అనేది ఫస్ట్. నెక్స్ట్ మనకి ఏముంది? మహారాష్ట్ర తర్వాత కేరళ ఉంది. యాక్చువల్లీ కేరళనే ఫస్ట్ ఫార్మ్ అయింది కదా ఫ్రెండ్స్, 1956. సో ఫస్ట్ కేరళ, తర్వాత మహారాష్ట్ర. సో కేరళ, మహారాష్ట్ర. నెక్స్ట్ ఏముంది? హిమాచల్ ప్రదేశ్ మనకి 1971. ఇంకేమున్నాయి ఆప్షన్స్? హిమాచల్ ప్రదేశ్తో పాటు మణిపూర్ ఉంది. మణిపూర్ ఏ ఇయర్లో? 1972. సో కేరళ, మహారాష్ట్ర తర్వాత హిమాచల్ ప్రదేశ్, తర్వాత మణిపూర్. సో కేరళ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్ ఈస్ ది రైట్ ఆన్సర్. 131 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ డీల్స్ విత్ సిటిజన్షిప్ ఎట్ ద టైమ్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? అంటే మన భారత రాజ్యాంగము అమలుకి వచ్చిన సమయానికి పౌరసత్వం గురించి తెలిపే ఆర్టికల్ ఏది అంటున్నాడు. మనకి కాన్స్టిట్యూషన్ పార్ట్స్ లాగా విడదీశారు అని మనం చదువుకున్నాం కదా. పార్ట్ 2 వచ్చేసరికి పౌరసత్వం గురించి మాట్లాడుతుంది ఫ్రెండ్స్, సిటిజన్షిప్ గురించి మాట్లాడుతుంది, పౌరసత్వము. అయితే పార్ట్ 2లో ఏమేమి ఆర్టికల్స్ ఉంటాయంటే ఆర్టికల్ 5 to ఆర్టికల్ 11. మనం ఆల్రెడీ పార్ట్ 1 అంటే ఏమని చదివాము? యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ అని చదివాం. యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. పార్ట్ 1లో ఉండే ఆర్టికల్స్ ఆర్టికల్ 1 to ఆర్టికల్ 4. తర్వాత పార్ట్ 2 ఆర్టికల్స్ 5 to ఆర్టికల్స్ 11 పౌరసత్వం గురించి మాట్లాడుతుంది. ఇది అందులో ఆర్టికల్ 5 దేని గురించి మాట్లాడుతుంది అంటే భారత రాజ్యాంగానికి అమల్లోకి వచ్చిన సమయానికి పౌరసత్వం గురించి తెలిపే ఆర్టికల్ ఏది అని మనకంటే ఆర్టికల్ 5 అని మనం చెప్పాలి. నెక్స్ట్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ సర్టన్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ రిసైడింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా? ఇక్కడ ప్రశ్న ఏమని అంటున్నాడంటే మనకి భారతదేశం వెలుపల ఉండేవారి యొక్క అంటే ఇండియా బయట ఉండేవారి యొక్క
పౌరసత్వం గురించి తెలిపే ఆర్టికల్ ఏది అంటే వాళ్ళు మన భారతదేశం భూభాగంలో లేరు, బయట నివసిస్తున్నారు. మరి వాళ్ళ యొక్క పౌరసత్వం ఉంటుందా, పోతుందా, లేకపోతే ఉండాలి అంటే ఏంటి, పోవాలి అంటే ఏంటి, ఎట్లా, దాని గురించి విధి విధానాల గురించి తెలిపే ఆర్టికల్ ఏది బయట ఉంటున్న వాళ్ళది అంటే ఆర్టికల్ 6 ఫ్రెండ్స్. ఇన్ విచ్ ఇయర్ ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ వాస్ పాస్డ్? మనకి సిటిజన్షిప్ యాక్ట్ 1955 అనేది ఉంటుంది. పౌరసత్వానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఈ చట్టంలోనే ఉంటాయి ఫ్రెండ్స్. సిటిజన్షిప్ యాక్ట్ 1955 గుర్తుపెట్టుకోండి. సో 1955లో సిటిజన్షిప్ యాక్ట్ పౌరసత్వం చట్టం అనేది పాస్ అయింది. 134. The single citizenship has been introduced in the Indian constitution on the pattern of which of the following constitutions? మన రాజ్యాంగంలోని సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది ఫ్రెండ్స్. మన దేశంలో, మన ఇండియాలో ఉండేది సింగిల్ సిటిజన్షిప్ అనమాట. డ్యూయల్ సిటిజన్షిప్ అంటే ఏంటి? అమెరికాలో ఉంటుంది డ్యూయల్ సిటిజన్షిప్ అంటే వాళ్ళకి సపరేట్గా 2 సిటిజన్షిప్స్ ఉంటాయి, 2 పౌరసత్వాలు. ఒక పౌరసత్వం ఏమో వాళ్ళు అమెరికాకి చెందినవారు అని, అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళ దేశంకి చెందినవారు అని. రెండో పౌరసత్వం ఏంటి? వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఒహియో అనుకోండి, అమెరికాలో ఉన్న ఒహియో రాష్ట్రానికి చెందినవారు అంటే వాళ్ళకి ఒహియో పౌరసత్వం ఉంటుంది. అట్ ద సేమ్ టైం యుఎస్ఏ పౌరసత్వం కూడా ఉంటుంది. 2 పౌరసత్వాలకి ఉంటాయి అనమాట. అందుకని దాన్ని ద్వంద్వ పౌరసత్వం అంటాం, డ్యూయల్ సిటిజన్షిప్. మనకి చూసుకుంటే ఓన్లీ దేశానికి ఒకటే మాత్రమే ఉంటుంది, భారతీయ సిటిజన్షిప్, ఇండియన్ సిటిజన్షిప్. రాష్ట్రాలకి సపరేట్ సిటిజన్షిప్ ఉండదు. కాబట్టి మనది సింగిల్ సిటిజన్షిప్. అయితే ఈ సింగిల్ సిటిజన్షిప్ అనే కాన్సెప్ట్ మనం ఏ దేశాల నుంచి గ్రహించాము అని ప్రశ్న అడుగుతున్నాడు. బ్రిటన్, కెనడా ఈ రెండింటి నుంచి సింగిల్ సిటిజన్షిప్ అనే కాన్సెప్ట్ మనం గ్రహించాము. బోత్ 1 and 2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. 135. In which among the following year the person of Indian origin అంటే భారతీయత సంతతికి చెందినవారు అన్నమాట. దీని అర్థం భారతీయ సంతతికి చెందినవారు. ఈ స్కీమ్ అనేది 1999లో లాంచ్ చేశారు ఫ్రెండ్స్. 1999లో భారత సంతతికి చెందిన వాళ్ళకి ఒక సపరేట్ కార్డ్ అనేది ఇచ్చేవారు. దానికి PIO కార్డ్ అనేవారు, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కార్డ్. దీన్ని బట్టి ఏంటి అంటే వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఉండేవన్నమాట. వాళ్ళు ఎప్పుడన్నా ఇక్కడికి ఇండియాకి విచ్చేయాలి అంటే వాళ్ళకి కొన్ని వీసా రెగ్యులేషన్స్ బాగా లూజ్గా ఉండేవి. సో దానితో పాటు చాలా బెనిఫిట్స్ ఉండేవి పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ వారికి. ఆ స్కీమ్ 1999లో లాంచ్ చేశారు. 136th క్వశ్చన్. విచ్ ఆర్ ద మోడ్స్ ఆఫ్ లూజింగ్ ఇండియన్ సిటిజన్షిప్? మనకి 3 ఉన్నాయి. అంటే ఇండియన్ సిటిజన్షిప్, భారతదేశం యొక్క పౌరసత్వాన్ని కోల్పోయే ఎన్ని విధాలుగా కోల్పోవచ్చు అని అడుగుతున్నాడు. 3 విధాలుగా కోల్పోవచ్చు. 1 రెనౌన్సియేషన్, 2 టెర్మినేషన్, 3 డిప్రైవేషన్. రెనౌన్సియేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి భారత పౌరసత్వం ఉంది, అతను వద్దు అనుకుంటున్నాడు అనుకోండి, అంటే నేను వేరే దేశంకి వెళ్దాం అనుకుంటున్నాను, నాకు భారతదేశం యొక్క పౌరసత్వం వద్దు అని తను అప్లై చేసుకుంటే తన యొక్క భారతదేశ పౌరసత్వం అనేది క్యాన్సిల్ అవుతుంది. దాన్నే మనము రెనౌన్సియేషన్ అంటాము. టెర్మినేషన్, ఒక వ్యక్తికి ఏదన్నా వేరే దేశం యొక్క పౌరసత్వం గనక వస్తే ఆటోమేటిక్గా అతని యొక్క భారతదేశం యొక్క పౌరసత్వం క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకు? మన భారతదేశం కేవలం సింగిల్ సిటిజన్షిప్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. వేరే దేశం పౌరసత్వం ఉంటే మనది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. దాన్ని టెర్మినేషన్ అని అంటాము. 3వది డిప్రైవేషన్, ఒక వ్యక్తి ఏదన్నా ఫ్రాడ్ చేసినా, లేకపోతే దేశద్రోహం చేసినా, లేకపోతే మన భారతదేశానికి సంబంధించి క్రూషియల్ ఇన్ఫర్మేషన్, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎనిమీ కంట్రీస్కి అందజేసి సెడిషన్కి పాల్పడితే, అంటే దేశద్రోహానికి పాల్పడిన అట్లాంటి వారి యొక్క భారతీయ పౌరసత్వాన్ని ప్రభుత్వము రద్దు చేస్తుంది. దాన్ని మనము డిప్రైవేషన్ అంటాము. కాబట్టి ఈ 3 విధాల ద్వారా మన యొక్క భారత పౌరసత్వాన్ని కోల్పోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఆల్ ఆఫ్ ద అబోవ్. 137. ఈ క్వశ్చన్స్ యాక్చువల్లీ ఇప్పుడు మనకి కరెంట్ అఫైర్స్లో సిటిజన్షిప్ టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ CAA, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, NRC వీటి గురించి చాలా ట్రెండింగ్గా వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఈ టాపిక్స్. అందుకనే ఈ టాపిక్స్ పైన కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ అనేది తయారు చేయడం జరిగింది. ఖచ్చితంగా దీని నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామినేషన్స్లో. ఎందుకంటే ఈ టాపిక్స్ అనేవి చాలా నాళ్ళు న్యూస్లో మనం వింటూ వస్తున్నాము. సో ఇవి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టాపిక్, సిటిజన్షిప్ గురించి లింక్డ్ కాబట్టి అవి మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో
సిఏఏ అంటే ఏంటి అంటే మనం ఇందాక ఆల్రెడీ ఒక క్వశ్చన్లో చదివామేమని, మన భారతదేశంలో పౌరసత్వానికి సంబంధించే చట్టం ఏది అంటే సిటిజన్షిప్ యాక్ట్ 1955 అని. అయితే ఈ చట్టానికి సవరణ చేయాలి అని కోరుకుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం. ఆ చేయాలి అనుకునే బిల్ని పార్లమెంట్లో పెట్టారు, పార్లమెంట్లో పాస్ అయింది. దాన్నే మనము సిఏఏ అంటుంటాము, అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఇది ఏం చెప్తుంది అంటే మనకి భారతదేశం ఉంది కదా, ఇది ఇండియా అనుకోండి. ఇండియా చుట్టూ చాలా కంట్రీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, మరియు 3 దేశాలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్. ఈ 3 దేశాలు ముస్లిం మెజారిటీ దేశాలు మరియు ఆ దేశాల యొక్క ఆ దేశంలో అఫీషియల్ రిలీజియన్ ఇస్లాంగా ప్రకటించబడింది. అటువంటి ఈ 3 దేశాల్లో ఎవరన్నా మైనారిటీస్ ఉన్నారనుకోండి, ఆ మైనారిటీస్ కూడా ఎవరు అంటే 6 రిలీజియన్స్కి సంబంధించిన వారు. వాళ్ళు లిస్ట్ ఇచ్చారనమాట గవర్నమెంట్. హిందూస్, సిఖ్స్, బుద్ధిస్ట్స్, పార్సీస్ ప్లస్ జైన్స్ ప్లస్ క్రిస్టియన్స్. మీకు ఈ 6 మీద కూడా క్వశ్చన్ రావచ్చు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో ఈ 6 మతాలు చెందిన వారు ఆ దేశాల్లో మైనారిటీ గ్రూప్ వాళ్ళు అనమాట, ఎందుకంటే అక్కడ ఇస్లాం దేశాలు అవి. అయితే ఈ 3 దేశాలలో ఈ 6 మతాలకి చెందిన వారు, వారిపైన దాడులు జరుగుతున్నాయి, వాళ్ళకి అక్కడ స్వేచ్ఛ లేదు, వారికి అక్కడ సెక్యూరిటీ లేదు అని వారు భావిస్తే, భారతదేశానికి తరలి రావాలి అని వారు కోరుకుంటే భారతదేశానికి తరలి రావచ్చు. వాళ్ళని ఇల్లీగల్ మైగ్రెంట్గా పరిగణించబడరు వారు అని చెప్పడం జరిగింది. నార్మల్గా ఏంటి, వేరే దేశం నుంచి మన దేశంకి వస్తే ఏ కారణం చేతైనా అవని, వలస పరంగా వచ్చిన, ఇల్లీగల్గా వచ్చిన, ఎట్లా వచ్చిన, ఏ కారణం చేత వేరే దేశం నుంచి మన దేశంకి వస్తే నార్మల్ కండిషన్స్ అసలు ఏమిటి రూల్, వాళ్ళని మనము ఇల్లీగల్ మైగ్రెంట్గా పరిగణిస్తాము. కానీ ఇప్పుడు చేసిన చట్టం ప్రకారం ఎవరన్నా మన భారతదేశానికి ఈ 6 మతాలకి చెందిన వారు వస్తే వాళ్ళని ఇల్లీగల్ మైగ్రెంట్గా పరిగణించము. ఇన్ఫెక్ట్ కొంతకాలం అయ్యాక వాళ్ళకి భారతీయ పౌరసత్వం అనేది మనము అందజేస్తాము అని తెలియజేస్తుంది ఈ చట్టం. దీనిపైన చాలా కాంట్రవర్సీ వస్తుంది. ఎందుకంటే ఎందుకు ముస్లిమ్స్ని ఇందులో కలపలేదు అని ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకు 6 మాత్రమే కలిపారు, ఇంకా చాలామంది మైనారిటీ గ్రూప్స్ ఉంటారు ఈ దేశాల్లో, వాళ్ళు కాకుండా కేవలం వీళ్ళనే ఎందుకు కలిపారు, అదొక కాంట్రవర్సీ. 3వది, ఇట్లా అలౌ చేయడం వల్ల బయట దేశం నుంచి వీళ్ళు రావచ్చు భారతదేశంకి అనే దాంతో ఈ 6 మతాలకి చెందిన ఎంతో మంది ప్రజలు భారతదేశానికి ఒక్కసారిగా వస్తే, ముఖ్యంగా ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, అస్సాం లాంటి స్టేట్స్కి ఒక్కసారి వలస వస్తే అక్కడ లోకల్గా ఉన్న ప్రజల యొక్క రిసోర్సెస్ దెబ్బతింటాయి, వాళ్ళ జాబ్స్, వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ అవన్నీ దెబ్బతింటాయి అని చెప్పి వాళ్ళు భయపడడం జరుగుతుంది. ఇవన్నీ రీజన్స్ వల్ల ఈ బిల్ని చాలా అపోజ్ చేస్తారనమాట చాలామంది. కాబట్టి ఇక్కడ ఈ చట్టం ప్రకారం ఏం చెప్తుంది అంటే, ఎవరైతే డిసెంబర్ 31, 2014 అంతకన్నా ముందు ఎవరన్నా ఈ 3 దేశాల నుంచి ఈ 6 మతాలకి చెందిన వారు భారతదేశంలోకి తరలి వచ్చిన వాళ్ళని మనము ఇల్లీగల్ మైగ్రెంట్స్గా పరిగణించము అని చెప్తుంది చట్టము. ఏ డేట్ని ఫిక్స్ చేసుకున్నారు ఫ్రెండ్స్, డిసెంబర్ 31, 2014. అంటే ఈ డేట్ కన్నా ముందు ఎవరన్నా భారతదేశానికి ఈ 3 దేశాల నుంచి ఈ 6 మతాలకి చెందిన వారు వస్తే వాళ్ళని మనము ఇల్లీగల్ మైగ్రెంట్స్గా పరిగణించము. సో ఆ డేట్ ఏది అని ఇక్కడ అడుగుతున్నాడు. ఆన్ ఆర్ బిఫోర్ విచ్ డేట్ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటే డిసెంబర్ 31, 2014 అనేది ఆన్సర్ అనమాట. నెక్స్ట్, ఫర్ ది 6 పెర్సిక్యూటెడ్ కమ్యూనిటీస్, ఇక్కడ మనము 6 అనుకున్నాం కదా, ఈ 6 మతాలకి చెందిన వాళ్ళకి జనరల్గా ఇది ఒకటి రూల్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడన్నా ఒక దేశంకి వేరే దగ్గర నుంచి వచ్చి ఇక్కడ నివాసిస్తున్నారు అనుకోండి,
ఎవరన్నా ఒక వ్యక్తి మన దేశంలో 11 సంవత్సరాలుగా నివసిస్తున్నాడు అనుకోండి, అన్నాళ్ళ నుంచి నివసిస్తున్నాడు అంటే ఆల్మోస్ట్ అతను భారతీయుడు, జాతికే చెందిన మనిషి అయిపోతాడు ఆటోమేటిక్గా అని చెప్పి అతనికి అన్నాళ్ళు ఉంటున్నాడు కాబట్టి భారతదేశంలో అతనికి భారతీయ పౌరసత్వం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఏదన్నా ఒక వ్యక్తి భారతదేశానికి వచ్చి 11 సంవత్సరాల దాకా ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడే నివసిస్తున్నాడు అనుకోండి భారతదేశం లోపలే, అతనికి మనం పౌరసత్వం ఇస్తాం. అయితే ఇక్కడ ఈ చట్టం కొత్తగా చేసిన సిఏఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చట్టం ప్రకారం ఈ 3 దేశాల నుంచి వచ్చిన ఈ 6 మతానికి చెందిన వారికి 11 సంవత్సరాలు అక్కర్లేదు, కేవలం 5 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది, ఇక్కడ మనం పౌరసత్వం వాళ్ళకి ఇస్తాము అని చెప్పారు. దీనివల్ల కూడా కాంట్రవర్సీ, ఎందుకు పర్టికులర్గా వాళ్ళకే ఇట్లా మనం తగ్గించాలి, తగ్గిస్తే అందరికీ తగ్గించండి లేకపోతే ఎవరికి తగ్గించండి, ఇట్లా కొంతమందికే తగ్గించడం అది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా కొంతమంది అపోజ్ చేస్తున్నారు ఈ బిల్ని. కాబట్టి ప్రశ్నలో ఏమడుగుతున్నాడు ఇక్కడ మనకి, నార్మల్గా అయితే ఇక్కడ స్థిర నివాసం 11 సంవత్సరాలు ఏర్పాటు చేసుకుంటే పౌరసత్వం వస్తుంది. ఈ కొత్తగా చేసిన చట్టం ప్రకారం ఈ 6 మతాల వారికి ఆ 11 సంవత్సరాలని ఎన్ని సంవత్సరాలకి తగ్గించారు భారత పౌరసత్వాన్ని పొందడానికి అని అడుగుతున్నాడు. సో 5 years అనేది ఆన్సర్. ద ప్రొవిజన్స్ ఆఫ్ ది సిఏఏ ఫర్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ విల్ నాట్ అప్లై టు ద ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ విచ్ స్టేట్స్. ఇప్పుడు మన కొత్తగా చేసిన ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది కదా, అది ఈ 6th షెడ్యూల్లో ఉన్న స్టేట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మనకి అస్సాం, ఏఎంటిఎం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం, ఈ 4 రాష్ట్రాల్లో ఉన్న కొండ ప్రాంతాలకి అనగా ట్రైబల్ ఏరియాస్కి ఈ కొత్తగా చేసిన చట్టం సిఏఏ అనేది వర్తించదు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఏ రాష్ట్రాలకు వర్తించదు అంటే 4 షెడ్యూల్ 6లో ఉన్న రాష్ట్రాలకి. 140th క్వశ్చన్. క్రిటిక్స్ ఎవరైతే ఈ సిఏఏ చట్టం ఉందో దాన్ని అపోజ్ చేస్తున్నారు, దాన్ని వ్యతిరేకిస్తున్నారు కదా, వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే రాజ్యాంగంలోని మనకి ఆర్టికల్ 14 అని ఉంటుందన్నమాట. ఆర్టికల్ 14 సమానత్వపు హక్కు అంటే రైట్ టు ఈక్వాలిటీ. ఇది ఏం చెప్తుందంటే ప్రభుత్వం అనేది ఎప్పుడు లాంగ్వేజ్ మీద కానీ, రిలీజియన్ మీద కానీ, కాస్ట్ మీద కానీ, సెక్స్ అంటే జెండర్ మీద కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ జన్మించారు, ఇట్లా ఈ కారణాల చేత వివక్షత చూపరాదు, డిస్క్రిమినేట్ చేయకూడదు అని చెప్తుంది. కానీ ఈ కొత్తగా చేసిన చట్టం ఏం చెప్తుంది, ఈ 6 మతాల వారికి సపరేట్ కొంత ప్రొవిజన్స్ పెడుతుంది. అంటే ఈ 6కి రిలీజియన్ కదా, మతం ఆధారంగా ఇక్కడ వివక్షత చూపిస్తున్నట్లు ప్రభుత్వం అవుతుంది. అందుకని ఇది ఆర్టికల్ 14కి వ్యతిరేకిస్తుంది, అంటే రాజ్యాంగానికే వ్యతిరేకంగా ఉంది ఈ చట్టం అని కొంతమంది ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. 141 క్వశ్చన్ ఫ్రెండ్స్. మనకి ఎన్ఆర్సి అని ఉంటుంది కదా, ఎన్ఆర్సి అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనమాట ఎన్ఆర్సి అంటే. ఇది మొట్టమొదటిగా ఎప్పుడు దీన్ని నిర్వహించారు అంటే 1951లో నిర్వహించారు. మనకి 1947లో స్వాతంత్రం వచ్చింది. 4 ఏళ్ళ తర్వాత అసలు మన భారతదేశంలో ఎవరెవరు ఇక్కడ భారతదేశానికి చెందినవారు ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారని చెప్పి భారతదేశం అంతటా ఒక సర్వే జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరెవరు నివాసం ఉంటున్నారు అట్లా లిస్ట్ అంతా కంప్లీట్ చేశారనమాట. అది ఫస్ట్ టైం ఎన్ఆర్సీ చేశారు, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ 1951లో. అదే మొదటిసారి, అదే ఆఖరిసారి, మళ్ళీ ఎప్పుడూ చేయలేదన్నమాట. సో ఇక్కడ ప్రశ్న అదే అడుగుతున్నాడు. ఇప్పటివరకు కేవలం ఒకసారి భారతదేశం అంతటా ఎన్ఆర్సీ జరిగింది, అది ఎప్పుడు అంటే 1951లో. అయితే అస్సాం రాష్ట్రం వరకు, కేవలం అస్సాం రాష్ట్రంలో మాత్రమే అప్పుడు ఏ విధంగా ఎన్ఆర్సీ జరిగిందో అదే విధంగా ఎన్ఆర్సీ జరిగింది. ఎన్ఆర్సీ అంటే ఏంది, అస్సాం రాష్ట్రంలో చెందిన ప్రజలు ఎవరెవరు వలస వచ్చారో దీన్ని బట్టి తెలిసిపోద్ది అనమాట. ఇల్లీగల్గా ఎవరు చొరుచుకొని వచ్చారో తెలుస్తుంది. ఎందుకంటే ఎన్ఆర్సీ ప్రకారం ప్రతి మనిషి తను అస్సాంకి చెందినవాడే, తన తాతల ముత్తాతల నుంచి అస్సాంలోనో లేకపోతే ఇక్కడ నివసిస్తున్నారు అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ప్రూవ్ చేసుకోవాలంటే ఎట్లా చేసుకోగలుగుతాడు, అప్పుడున్న ఏదైనా డాక్యుమెంట్స్, వాళ్ళ యొక్క నివాసం కానీ, వాళ్ళు పే చేసిన బిల్స్ ఉంటాయి కదా, యూటిలిటీ బిల్స్, ఎలక్ట్రిసిటీ కానీ అట్లాంటివి ఏదైనా రకరకాలుగా తను ఆప్షన్స్ ఇచ్చారు.
అంటే ఈ విధంగా మీరు ప్రూవ్ చేసుకోవచ్చు అస్సాంకి చెందిన వాళ్ళే అని. అట్లా ప్రూవ్ చేసుకోగలిగినట్లయితే వాళ్ళకి అస్సాంకి చెందిన వారే అని ఒక గుర్తింపు కార్డు వస్తుంది. దాంతో వాళ్ళు అస్సాంలో జీవించడానికి వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరైతే వారు నిరూపించుకోలేకపోయారో వాళ్ళని అస్సాం నుంచి పంపించడం జరుగుతుంది. సో అస్సాంలో ఎన్ఆర్సీ, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనేది జరిగింది. అయితే దీని యొక్క ఫైనల్ లిస్ట్, ఇది ఎన్నోసార్లు అప్లై చేసుకున్నారు, మధ్య మధ్యలో లిస్ట్స్ వదిలేరు, అయితే ఫైనల్ లిస్ట్ ఎప్పుడు వదిలింది అని ప్రశ్న ఇక్కడ అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఫైనల్ లిస్ట్ ఆగస్ట్ 31, 2019లో వదిలేరనమాట, ఫైనల్ లిస్ట్ ఆఫ్ ఎన్ఆర్సీ. నెక్స్ట్, ఈ ఎన్ఆర్సీ, అస్సాంకి చెందిన ఎన్ఆర్సీలు ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది ఫైనల్ లిస్ట్లో వాళ్ళ పేర్లు అక్కడ ఫైనల్ లిస్ట్లో రాలేదు వాళ్ళ పేర్లు అనే క్వశ్చన్ ఇక్కడ. ఇది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సిఏఏ ఎన్ఆర్సీ గురించి. సో ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించిన ఫ్యాక్ట్స్. అస్సాం ఎన్ఆర్సీకి సంబంధించి మొత్తం 3.29 crores, 3.29 కోట్ల మంది అప్లై చేసుకున్నారు. ఫైనల్ లిస్ట్ అనేది ఆగస్ట్ 31, 2019లో రిలీజ్ అయింది. ఆ ఫైనల్ లిస్ట్లో 19 లక్షల మంది యొక్క పేర్లు అందులో లేవన్నమాట, ఎక్స్క్లూడ్ అయినాయి. విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంక్లూడ్స్ ఫండమెంటల్ రైట్స్? మన భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తావించబడింది అని అడుగుతున్నాడు. పార్ట్ 3 ఫ్రెండ్స్, పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తుంది. పార్ట్ 3 విచ్ ఈస్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు కానిది ఏది అంటున్నాడు. ఇక్కడ ఏమిచ్చాడు? సమానత్వపు హక్కు, స్వేచ్ఛ హక్కు, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, విద్యా మరియు సాంస్కృతిక హక్కులు, పని చేసే హక్కు, రైట్ టు వర్క్ అంటున్నాడు. రైట్ టు వర్క్ అనేది కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ రైట్ కాదు ఫ్రెండ్స్. ఈ 3 అనేది ప్రాథమిక హక్కులు, ఇది కాదనమాట. సో మన ఆన్సర్ ఇది అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మన మొత్తం ఫండమెంటల్ రైట్స్ బ్రీఫ్గా చెప్పాలి అంటే ప్రాథమిక హక్కులు మొత్తం మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చే సమయానికి 7 ప్రాథమిక హక్కులు ఉండేవి. అందులో ఒక ప్రాథమిక హక్కుని మనము తీసేసాము కాబట్టి ప్రస్తుతం 6 ఉన్నాయి. 6లో మొదటిది ఆర్టికల్స్ అనమాట. ఇవి చెప్పాను కదా, పార్ట్ 3 ఆర్టికల్ 12 to 35 ఇవి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తావిస్తున్నాయి. సో ఆర్టికల్స్ 14 to 18 మనకి సమానత్వపు హక్కుకు సంబంధించినవి, 19 నుంచి 22 స్వేచ్ఛకు సంబంధించినవి, 23, 24 రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అనమాట, దోపిడీకి వ్యతిరేకంగా ఉన్నవి, 25 to 28 మత స్వేచ్ఛ యొక్క హక్కులు, 29, 30 సాంస్కృతిక మరియు విద్యాపరంగా హక్కులు. రైట్ టు ప్రాపర్టీ ఉండేది ఫ్రెండ్స్ ఆర్టికల్ 13, దాన్ని మనం తీసేసాము. 32 to 35 రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనమాట, అంటే మనకి మన ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే వాటి యొక్క పరిహారాలు అనేవి 32 to 35లో చెప్పడం అనేది జరిగింది. సో మనకి ఇవి బ్రీఫ్గా ఫండమెంటల్ రైట్స్ అనమాట. అయితే ఇక్కడ ప్రశ్నలో చూసారు కదా, ఈక్వాలిటీ ఉంది, ఫ్రీడమ్ ఉంది, ఎడ్యుకేషనల్ రైట్స్ ఇవన్నీ ఉన్నాయి, రైట్ టు వర్క్ లేదు. సో ఇది ఆన్సర్. నెక్స్ట్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అబాలిషెస్ ద అన్టచబిలిటీ? అంటరానితనం అనమాట. అన్టచబిలిటీ అంటే అంటరానితనాన్ని నిషేధించే ఆర్టికల్ ఏది అంటున్నాడు. ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధిస్తుంది. ఇక్కడ మనకి ఏమని చదివాము, ఆర్టికల్స్ 14 నుంచి 18 వరకు సమానత్వపు హక్కులు ఉంటాయి అని చదివాము కదా. ఒక్కొక్కటి చూద్దాం ఇప్పుడు. ఆర్టికల్స్ 14 నుంచి 18లో ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, అంటే చట్టం ముందు అందరూ సమానమే, చట్టం ముందు ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, చట్టం అందరికీ ఒకేలాగా అమలవుతుంది. చట్టానికి మనకి సినిమాస్లో కూడా డైలాగులు ఉంటాయి, చట్టానికి కళ్ళు ఉండవు అని. కళ్ళు ఉండవు అంటే మీనింగ్ ఏంటి? చట్టంలో హెచ్చుతగ్గులు ఉండవు, అంటే ఎక్కువ తక్కువ, ఉన్నతమైనది ఉన్నత కానిది అట్లా ఉండదు అనమాట, అందరూ సమానమే. అది ఆర్టికల్ 14. ఆర్టికల్ 15 దేని గురించి చెప్తుంది అంటే ప్రభుత్వం అనేది వివక్షత చూపరాదు, వేటి ఆధారంగా చేసుకొని చూపరాదు వివక్షత, మతానికి సంబంధించింది, కులానికి సంబంధించింది, జెండర్ లింగానికి సంబంధించింది, ఎక్కడ జన్మించాం ప్లేస్ ఆఫ్ బర్త్ బట్టి వివక్షత చూపరాదు. ఆర్టికల్ 16 ఏం చెప్తుందంటే ప్రభుత్వ ఉద్యోగ విషయాలలో సమానత్వపు హక్కు అన్నమాట. ఆర్టికల్ 16 అంటే సమానమైన ఆపర్చునిటీస్
కల్పించాలి ప్రభుత్వ ఉద్యోగుల్లో అని చెప్పాలి. అంటరానితనం నిషేధించే ఆర్టికల్ 17 ఇందాకే మనం ఆ క్వశ్చన్ దీని గురించి అనమాట. నెక్స్ట్ మనకి బిరుదులు ఉండేవి, మహారాజాది రాజా, రాజ్ బహదూర్, రాయ్ బహదూర్ అట్లాంటి బిరుదులు ఉండేవి అనమాట, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినవి అట్లాంటివి. సో అట్లాంటి బిరుదులు మనము భారత ప్రభుత్వం నిషేధించింది. ఎందుకంటే అటువంటి బిరుదులు ఏం చేస్తుంది, సమానత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది. అంటే కొంతమంది ఉన్నత వర్గంలాగా ప్రొజెక్ట్ అవుతుంది. కాబట్టి బిరుదులను స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో నిషేధించబడ్డాయి. ఆర్టికల్ 18 దాని గురించి మాట్లాడుతుంది అనమాట. నెక్స్ట్, హౌ మెనీ ఫ్రీడమ్స్ ఆర్ గ్యారంటీడ్ బై ఆర్టికల్ 19? మనకు ఆర్టికల్ 19 అనేది రైట్ టు ఫ్రీడమ్ అనమాట, స్వేచ్ఛ హక్కు. అందులో ఎన్ని స్వేచ్ఛల గురించి పొందుపరిచింది అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, మనకు ఆర్టికల్ 19 అనమాట ఇది. ఆర్టికల్ 19లో మనకి టోటల్గా 6 రైట్స్ గురించి చెప్పడం ఉంటుంది ఫ్రెండ్స్. 6 రైట్స్ గురించి ఇక్కడ ప్రస్తావన ఉంటుందన్నమాట ఆర్టికల్ 19లో. సో 6 రైట్స్ అనేది ఆన్సర్. ఆర్టికల్ 19లో ఎన్ని స్వేచ్ఛల గురించి చెప్పబడ్డాయంటే 6 అనేది మనం ఆన్సర్ పెట్టాలి. సో ఇక్కడ ఆర్టికల్స్ చూసుకుంటే ఆర్టికల్ 19లో మూవ్మెంట్, రెసిడెన్స్, ప్రొఫెషన్, ఇక్కడ యాక్చువల్లీ 1, 2, 3 కూడా ఉంటాయి ఫ్రెండ్స్, అవి ఇక్కడ పడలేదు. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని ఉంటుంది, స్పీచ్, ఎక్స్ప్రెషన్. సో మనకు ఆర్టికల్ 19 చూసుకుంటే మొట్టమొదటిగా మనకి స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది అనమాట, అంటే వాక్ స్వేచ్ఛ. సెకండ్ చూసుకుంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ అని ఉంటుంది. థర్డ్ చూసుకుంటే రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్, యూనియన్స్, అసోసియేషన్స్ ఏర్పరచుకునే హక్కు ఉంటుంది. ఫోర్త్ మూవ్మెంట్ అనమాట, భారతదేశంలో ఎక్కడికన్నా వెళ్ళే స్వేచ్ఛ. ఫిఫ్త్ రెసిడెన్స్, నివాసం ఏర్పరచుకునే స్వేచ్ఛ. సిక్స్త్ ప్రొఫెషన్, మనకి ఏదన్నా నచ్చిన పనిని చేసుకునే స్వేచ్ఛ. అయితే ఇవన్నిటికీ పరిధులు ఉంటాయి అన్నమాట, లిమిటేషన్స్ ఉంటాయి. ఇవన్నీ యాబ్సల్యూట్ రైట్స్ కాదు, ఖచ్చితంగా లిమిటేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఇష్టం వచ్చింది చేయొచ్చు అంటే ఇల్లీగల్ పనులు ఏం చేయకూడదు, డ్రగ్స్ అట్లాంటివి. కాబట్టి లిమిటేషన్స్ ఉంటాయి. కాకపోతే లా పరంగా మనకి స్వేచ్ఛ ఉంది, మనకు నచ్చిన దగ్గర రెసిడెన్స్ని ఏర్పరచుకోవచ్చు, అన్నీ లాకి లోబడే అనమాట ఇవన్నీ. కాబట్టి ఆర్టికల్ 19 గురించి ఎన్ని రైట్స్ ఉన్నాయంటే 6 రైట్స్ ఉన్నాయని మనం చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ టు ప్రాపర్టీ వాస్ మేడ్ ఏ లీగల్ రైట్ ఫ్రమ్ ఏ ఫండమెంటల్ రైట్ బై విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్స్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఇది స్టాండర్డ్ బిట్ ఫ్రెండ్స్. మనకి ప్రాథమిక హక్కుల్లో ఆస్తి హక్కు అనేది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన టైంకి ప్రాథమిక హక్కుగా ఉండేది. కాకపోతే దీనివల్ల చాలా కోర్టులో కేసెస్ అయినాయి. ప్రభుత్వము ఏదన్నా డెవలప్మెంట్ వర్క్స్ కోసం ఎక్కడన్నా భూమిని తీసుకోవాలి అంటే అది అవ్వకుండా అడ్డుగా నిలబడుతుంది అనమాట. దానివల్ల మనకి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల నుంచి ఆస్తి హక్కును తీసివేయడం జరిగింది. ఏ సవరణ ద్వారా తీసేశారు అంటే గుర్తుపెట్టుకోండి, 44 రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కు నుంచి తీసేయడం జరిగింది. 149th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డిడ్ నాట్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ November 26, 1949? ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడంటే, మనకి రాజ్యాంగం అనేది November 26, 1949లో మనకి ఆమోదించబడింది. అయితే January 26, 1950లో అమల్లోకి వచ్చింది. అయితే రాజ్యాంగంలోని కొన్ని విషయాలకు సంబంధించిన పాయింట్స్ ఎప్పుడైతే ఆమోదించబడిందో వెంటనే అవి అమల్లోకి వచ్చేసినాయి, కొన్ని ప్రొవిజన్స్. మిగతావన్నీ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక అవి వాడుకలోకి వచ్చినాయి. కాకపోతే ఎప్పుడైతే భారత రాజ్యాంగం ఆమోదించబడిందో వెంటనే కొన్ని ప్రొవిజన్స్ అమల్లోకి వచ్చేసినాయి. ఇక్కడ మీరు చూడండి ఎక్స్ప్లెనేషన్. పౌరసత్వానికి సంబంధించి, ఎన్నికలకు సంబంధించి, పార్లమెంట్కి సంబంధించి వీటి గురించి యొక్క ప్రొవిజన్స్, రూల్స్ ఎప్పుడైతే మనం భారత రాజ్యాంగాన్ని ఆమోదించామో వెంటనే ఇవి అమల్లోకి వచ్చేసాయి. మిగతావన్నీ భారత రాజ్యాంగం అఫీషియల్గా January 26, 1950న అమల్లోకి వచ్చినప్పుడు అమల్లోకి వచ్చాయి. ఇక్కడ మనకి ప్రశ్న ఏమడుగుతున్నాడంటే, కింద 4 ఇచ్చాడు, 4లో 3
ఎప్పుడైతే భారత రాజ్యాంగం ఆమోదించబడిందో వెంటనే వచ్చేసే అమల్లోకి ఒక ఎక్సెప్ట్ అని అడుగుతున్నాడు. సో సిటిజన్షిప్ పౌరసత్వాన్ని గురించి మనం ఆల్రెడీ చూసాం. ఏంటని, పౌరసత్వానికి సంబంధించి అమల్లోకి వెంటనే ఆమోదించిన వెంటనే వచ్చేసాయి. ఎన్నికలకు సంబంధించి వచ్చేసాయి. ఫండమెంటల్ రైట్స్ గురించి వచ్చాయా అంటే రాలేదు కదా ఫ్రెండ్స్. ఫండమెంటల్ రైట్స్ అనేది వెంటనే రాలేదన్నమాట. జనవరి 26, 1950లో రాజ్యాంగం అమలైనప్పుడు ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన లాస్, ఆర్టికల్స్, చట్టాలు అవన్నీ అప్పుడు అమల్లోకి వచ్చాయి. సో 150th క్వశ్చన్. Any member of the public or group of people may approach the court on behalf of the aggrieved persons for protection of his fundamental rights. This is called as. నేను మీకు ఇక్కడ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి కోర్టు ఉందనుకోండి, కోర్టు ఉంది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి. ఈ ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఏదో ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఉండడం వల్ల ఇద్దరు వ్యక్తుల్లో ఎవరన్నా కోర్టుకి వెళ్ళవచ్చు. సో నాకు పలానా ప్రాబ్లం ఉంది, అందుకని నేను కోర్టులో కేసు వేస్తున్నాను అని ఇద్దరిలో ఎవరన్నా వెళ్ళి చెప్పవచ్చు. అప్పుడు కోర్టు ఏమడుగుతుందంటే అక్కడ ప్రాబ్లం ఏంటో చూస్తుంది ఫస్ట్. ఆ ప్రాబ్లంకి ఈ మనిషికి ఏం సంబంధము అనేది చూస్తుంది రెండోది. దీన్ని మనము లీగల్ టర్మ్లో, లా టర్మ్లో స్టాండర్స్ లోకే అంటాము. అది మన ఎగ్జామినేషన్స్కి అవసరం లేదు ఫ్రెండ్స్, బట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చెప్తున్నాను ఫర్ ఈజీ, ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ కోసం. స్టాండర్స్ లోకై అంటామన్నమాట దాన్ని, అంటే కోర్టు భాషలో. స్టాండర్స్ లోకై అంటే ఆ ప్రాబ్లంకి కేసు వేసిన అతనికి సంబంధం ఏమిటి చూస్తుంది. చూసిన తర్వాత అతనికి డైరెక్ట్గా ఆ కేసుకి ఆ మనిషికి సంబంధం ఉంటేనే ఆ కేసుని తను యాక్సెప్ట్ చేస్తుంది. ఒకవేళ డైరెక్ట్గా మనిషికి సంబంధం లేదనుకోండి, నీకు స్టాండర్స్లోకే లేదు, సో ఈ కేసు నువ్వు వేయకు, ఎవరైతే బాధితులు లేకపోతే ఎవరైతే డైరెక్ట్గా కేసుకి లింక్ అయి ఉన్నారో వాళ్ళు మాత్రం ఇక్కడ వేయమనండి అని చెప్పడం జరుగుతుంది కోర్టు. ఇది లా పరంగా ఇట్లా ఉంది. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సిచ్యువేషన్స్ చెప్తాను. చైల్డ్ లేబర్ ఉంది ఫ్రెండ్స్, లేకపోతే స్లమ్స్ ఉన్నాయి, లేకపోతే ట్రైబల్స్ ఉన్నారు. వీరందరూ వల్నరబుల్ సెక్షన్ అనమాట, బాగా వెనుకబడిన వారు. ఇప్పుడు వీళ్ళకి ఏదన్నా ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళకి అంత ఎడ్యుకేషన్ కానీ అంత మనీ పవర్ అవేమీ ఉండవు. కాబట్టి వీళ్ళు కోర్టుకు వెళ్ళే ఛాన్స్ చాలా తక్కువ అనమాట. వీళ్ళకి న్యాయం అందట్లేదు. ఎందుకు అంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. సో మరి ఇటువంటి వాళ్ళకి చెందింది ప్రాబ్లం. ఇప్పుడు స్లమ్లో పరిస్థితులు అస్సలు బాగాలేదు, స్లమ్లు మరీ దారుణంగా ఉన్నాయి అనుకోండి. దీన్ని మరి కోర్టుకి ఎవరైనా కేసు వేయాలి, మాకు సరైన వసతులు కల్పించట్లేదు అని కోర్టు కేసు వేయాలని వీరే ఎవరన్నా వెళ్ళాలి అన్నట్లయితే వీరికి అంత నాలెడ్జ్ కానీ అంత ఎడ్యుకేషన్, అవేర్నెస్, ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉండవు. కాబట్టి మనం వీ కాంట్ ఎక్స్పెక్ట్ దీస్ పీపుల్ టు గో టు కోర్ట్ అండ్ ఫైల్ ఏ కేస్ అనమాట. కాబట్టి కోర్టు ఆలోచించింది. సమ్ గ్రేట్ జడ్జెస్ ఉండేవారండి 1970s, 80sలో. పిఎన్ భగవతి వాళ్ళు, జస్టిస్ కృష్ణ అయ్యర్, పిఎన్ భగవతి, ఇట్లా చాలా గ్రేట్ జడ్జిలు ఉన్నారు. ఇట్లా ఆలోచించి వీరు ఏమని భావించారంటే, మరి ఎవరైతే వల్నరబుల్ సెక్షన్ పీపుల్ ఉన్నారో వాళ్ళంతలో వాళ్ళు వచ్చి కేసు వేయడానికి వీలుండదు. కాబట్టి వాళ్ళ తరపున వేరే మనిషి, అది ప్రజలకి ఉపయోగపడుతుంది అంటే అక్కడ ప్రజా ప్రయోజనం ఉండాలన్నమాట. ప్రజా ప్రయోజనం ఉన్న చోట ఎవరైతే బాధితులు ఉన్నారో వారు కోర్టుని ఆశ్రయించలేని వేళ వారి తరపున మరొక వ్యక్తి సమాజంలో బాగు చేయాలి అనే ఒక దృక్పథం ఉన్న వ్యక్తి వాళ్ళ తరపున కోర్టుకు వచ్చి కేసు వేయచ్చు. అప్పుడు ఈ స్టాండర్స్ లోకై అనే కాన్సెప్ట్ని మేము సైడ్ చేసి ఆ కేసుని యాక్సెప్ట్ చేస్తాము అని కోర్ట్స్ అన్నారు. దాన్నే మనము ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటాం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటాం. కాబట్టి ఇక్కడ ప్రశ్నకు ఆన్సర్ ఏంటి? ప్రజా ప్రయోజన వ్యాజ్యం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. తన ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం బాధిత వ్యక్తుల తరపున ప్రజలు లేదా ప్రజల సమూహంలో ఎవరైనా ఒక సభ్యుడు కోర్టును ఆశ్రయించవచ్చు. దీనినే మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటాము. ఎనీ మెంబర్ ఆఫ్ ద పబ్లిక్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మే అప్రోచ్ ద కోర్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద అగ్రీవ్డ్ పర్సన్స్
ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ హిస్ ఫండమెంటల్ రైట్స్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వ్యాజ్యం. ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ పిల్ అంటాం దీన్ని షార్ట్కట్లో మనం. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట మనకు పాలిటీలో. దీంతో మనకి 150th క్వశ్చన్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.